ఒక లక్ష్యం కోసం ఇంత సుదీర్ఘకాలం ఇంత నిలకడగా పోరాటం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కీలక దశకు చేరిందని మేమే కాదు సమాజం కూడా భావిస్తున్నది. మేము ఒక్కరం భావించుకోవడం కాదు, సమాజం భావిస్తుంది. రెండు కారణాలు భావించుకోవడానికి. ఒకటి, సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం, చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో, చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో వర్గీకరణ అంశం విచారణ జరిగింది. అంటే స్టేట్ పవర్ ఉన్నదా లేదా అనే విషయం తేల్చడం కోసం 2004 నవంబర్ 5న 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అప్పుడు కారణాలు ఏమైనా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి ఒక తీర్పు చెప్పడం వల్ల వర్గీకరణ రద్దయింది. అంటే అప్పుడు వర్గీకరణ చేసింది గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అది రద్దయింది. తిరిగి దాన్ని నిలబెట్టడం కోసం జరుగుతున్న పోరాటమే ఈ 2 దశాబ్దాలు. ముందు 94లో ఉద్యమం మొదలైన తర్వాత మొదటి 5 ఏళ్లలో పోరాటాన్ని తీసుకొచ్చాం, ఉధృతం దాల్చింది. రెండో 5 సంవత్సరాలు వర్గీకరణ అమలు జరిగింది ఇక్కడ. అంటే బాబు గారి హయాంలోనే వర్గీకరణ అమలు జరిగింది. అంటే మొదటి 5 ఏళ్ల పోరాటం, మరో 5 ఏళ్ల ఫలితాలు అనుభవించాం. దానివల్ల వేలాది ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాలు బాగా పొందాం మా జాతి బిడ్డ. తర్వాత 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత, అప్పుడు సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం మీద సాంకేతిక కారణాలనే సాకులను పెట్టి స్టేట్కి పవర్ లేదని చెప్పి రద్దు చేయించారు అనుకుందాం. దాన్ని నిలబెట్టడం కోసం మళ్ళీ పోరాటం ఈ 2 దశాబ్దాలుగా జరుగుతుంది, కొనసాగించారు. ఆగస్టు 27, 2022న మళ్ళీ 5 జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనం మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది పంజాబ్కు సంబంధించిన విషయం. ఎస్సీ వర్గీకరణ అంశం ఇక్కడిది, వర్గీకరణ అంశం అక్కడిది కూడా వర్గీకరణ అంశం. అక్కడ 2006లో ఒక చట్టం వచ్చింది, ఎస్సీ ఏబిసిడ్ చేయాలని. ఆ చట్టాన్ని సవాల్ చేశారు. ఎందుకు సవాల్ చేశారు? స్టేట్కు పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టులో 5 జడ్జీలు చెప్పారు కదా, మరి అక్కడ రద్దయింది కదా, ఇక్కడ ఎట్లా తీసుకొస్తారు అని చెప్పి దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు 5 జడ్జీల రాజ్యాంగం అక్కడ విచారించింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు, పెద్దలు అరుణ్ మిశ్రా నాయకత్వంలో 5 జడ్జీలు సుప్రీంకోర్టుకు అది కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసుకునే అధికారం ఉన్నది, ఇక్కడ లేదని చెప్పిండ్రు, అక్కడ ఉన్నదని చెప్పిండ్రు. ఈ నేపథ్యంలో మరి ఫైనల్ ఏం చేయాలా అన్నప్పుడు 7 జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనం వేసి ఫైనల్గా ఉన్నది లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేశారు. దాని పరంపరల భాగమే సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మొన్న ఏర్పడ్డది. ఇప్పుడు 7 జడ్జీలతో విచారణ జరిగిన సమయంలో నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అది అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని వర్గీకరణకు అనుగుణంగా చెప్పేశారు. నంబర్ 1. పంజాబ్ గవర్నమెంట్ వర్గీకరణకు అనుకూలంగా చెప్పేసింది. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చేసారు, హర్యానా వాళ్ళు వచ్చేసారు, తమిళనాడు వాళ్ళు వచ్చేసారు, ఓకే, కర్ణాటక సంబంధించిన కూడా వచ్చేసారు. అంటే వర్గీకరణ అంశం ఎక్కడెక్కడైతే ఆల్మోస్ట్ అన్ని ఆ స్టేట్స్కు వచ్చి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసిన తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్డ్ అయి ఉన్నది. మేము ఆశిస్తున్నాం ఏమని, వర్గీకరణ ఆశిస్తున్నాం, న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నాం. నంబర్ 2, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో జరుగుతున్న పోరాటంలో భాగంగా మాకు నవంబర్ 11, 2023న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విశ్వరూప మహాసభకు గౌరవ పెద్దలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనడానికి ఒక 3-4 అంశాలు చెప్తున్నాను. ఒకటి, మాదిగల ఆవేదనను ఆ సభ ద్వారా చూశాడు, మాదిగల ఆత్మస్థైర్యాన్ని కూడా చూశాడు. 30 ఏళ్ల పోరాటంలో ఎక్కడ కూడా రాజీ లేని ఉద్యమంగా అక్కడ కనిపించింది ఆయన చూశాడు. అప్పుడు 3-4 విషయాలు చెప్పాడు. మాదిగలకు ఇప్పటి వరకు అన్ని పార్టీలు మోసం చేసుకుంటూ వచ్చినాయి. వాళ్ళు చేసిన మోసానికి ఒక రాజకీయ నాయకుడిగా నేను క్షమాపణ చెప్తున్నా మాదిగలకు అన్నాడు. ఎవరు చెప్తారు ఆ మాట? ఒక దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ ఆ మాట అన్నాడు. మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. ఇతర రాజకీయ పార్టీలు మాదిగలకు చేసిన మోసానికి ఒక రాజకీయ నాయకుడిగా నేను క్షమాపణ చెప్తున్నా అన్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఈ ఉద్యమం 30 ఏళ్ళుగా 1 లైఫ్ 1 మిషన్గా జరుగుతుంది, ఇంత దూరం తీసుకొచ్చారు. ఇక ముందు నుంచి నేను కూడా ఉద్యమంలో ఒక కార్యకర్తగా పనిచేస్తాను అన్నాడు. ఏ ప్రధానమంత్రి నోటి నుంచి అట్లాంటి విషయాలు రావు. ఒక కార్యకర్తగా నేను పనిచేస్తా, ఉద్యమానికి అండగా ఉంటానని చెప్పేశాడు. 3వది, ఇది సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి
సుప్రీంకోర్టులో విచారణ త్వరితగతిన జరగడానికి కేంద్రం సహకరిస్తుందని చెప్పాడు. చాలా స్పష్టంగా ఈ మాట అయితే చెప్పాడు. నెంబర్ 1. సేమ్ టైం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్రం వాదన కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉంటుందని చెప్పేశారు. దీన్నంతా పర్సూ చేయడానికి, వర్గీకరణ చేయాలన్నా వద్దని అనడానికి కాదు, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పాడు. అదే మన క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో వేసిన కమిటీ. ఇప్పుడు మీరు చెప్పండి, మాదిగ జాతికి అన్యాయం జరిగింది బీజేపీ వల్ల జరగలేడ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం లేదు, లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం లేదు. మాకు అన్యాయం జరగడానికి బీజేపీ వల్ల లేదు. ఓకే, ఇక్కడ అన్యాయం జరిగిందంటే ఇక్కడ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల మాకు అన్యాయం జరిగింది, సరైన విధంగా మాకు న్యాయం చేయకపోవడం వల్ల. ఈ నేపథ్యంలో బీజేపీ వల్ల అన్యాయం మాకు జరగకపోయినా ఇతరులు చేసిన అన్యాయానికి మాకు ఈయన క్షమాపణ చెప్పడం జాతికి. 2, ఈ పోరాట స్ఫూర్తిని గుర్తించి నేను మీకు అండగా నిలబడతాను, కార్యకర్తగా పనిచేస్తాను చెప్పడం. చాలా ధైర్యాన్ని ఇచ్చినట్టు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, దీన్ని వేగవంతం చేద్దామని చెప్పడం. అక్కడ కేంద్రం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉంటుందని చెప్పడం. వీటన్నిటిని పరిశీలి చేయడానికి కమిటీ ఏర్పరచని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, 30 ఏళ్ళ పోరాటానికి అతను వచ్చినాక 3 నెలలు ఒక కీలక దశకు చేర్చినట్టే. 30 ఏళ్ళ పోరాటం 3 నెలలు. మీరు చెప్పండి, నవంబర్ 11 వేదిక మీదకి వచ్చాడు, ఇవన్నీ చెప్పాడు. ఫిబ్రవరి 6, 7, 8కి అది అయిపోయింది, అంటే విచారణ అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు మిగిలింది జడ్జిమెంటే కదా. ఓకే, జడ్జిమెంట్. కాబట్టి జడ్జిమెంటు ఆశిస్తున్నాం మాదిగలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి దేవుడి దయతో కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా చెప్పడం. అంటే ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో వస్తున్న తీర్పులు సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంత నిలువుటెత్తద్దంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అదే సమయంలో కేంద్రం కూడా ఈ వర్గీకరణ అంశాన్ని ఏ రూపంగానైనా సరే పరిష్కరించడానికి అవకాశం ఉన్నదానికి చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారే వచ్చి హామీ ఇచ్చాడు కదా. ఇక ఆయన మీద నమ్మకం లేకపోతే ఎవరి మీద పెట్టుకుంటాం. అంటే ఇక్కడ కృష్ణన్న గతంలో చూసినట్లయితే అనేక ప్రభుత్వాలు కూడా ఈ రకమైన అంశాల మీద మీకు హామీలు ఇచ్చినాయి. ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా బహిరంగ సభలో మీకు అండగా ఉంటాడని చెప్పిన మాట ఎంత వాస్తవమో, గతంలో చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణకి మీకు అండగా నిలబడ్డాడు, ఆయనే చేశాడు అప్పుడు ఆయన హయాంలో, ఇప్పుడు మళ్ళీ ఆయనే చేస్తాడని మాట ఇస్తున్నాడు. రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం ఆ మాట తప్పినా, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇదే వర్గీకరణ విషయంలో మీకు సపోర్ట్ చేయకపోయినా మీ పోరాటం మళ్ళీ అలానే కొనసాగుతుంది. ఏనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు నిర్దిష్టమైన న్యాయమైన నిర్ణయాలు తీసుకుంటూ పోవాలి. మనం ఊహల్లో ఉండి తీసుకోలేము, వాస్తవాలకు అనుగుణంగా తీసుకోవాలి. ఇప్పుడు మేము ఈ సమయానికి కేంద్రంలో మేము మిత్రులకు ఎవరిని చూడాలి, ఈ రాష్ట్రంలో మేము మిత్రులకు ఎవరిని చూడాలి ఈ సమయానికి. సరే, మిత్రులుగా ఉన్న వాళ్ళు ఆ మిత్రత్వాన్ని కొనసాగిస్తే అది వాళ్ళ గౌరవం పెరుగుతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. అంటే గతంలో మందకృష్ణ మాదిగ గారిని అనేక నాయకులు కూడా వాడుకోవడం జరిగింది. అయితే మీరు గమనించాలి, గతంలో అనేక మంది నాయకులు వాడుకున్నారు అంటే కాంగ్రెస్ వాడుకొని మమ్మల్ని మోసం చేసింది, కానీ బీజేపీ మమ్మల్ని వాడుకోలే. ఓకే, ఎప్పుడు వాడుకున్నా, కానీ ఇప్పుడు వాడుకునే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? నేనేమంటున్నాను, గతంలో కాంగ్రెస్ మమ్మల్ని వాడుకున్నది. ఎట్లా వాడుకున్నది? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరిని నమ్మాలి మేము? పరిష్కరించాల్సింది ఎవరు? అధికారం ఉన్న వాళ్ళే. పరిష్కరిస్తామని మాట ఇచ్చింది ఎవరు? అధికారం ఉన్న వాళ్ళే. మాట నిలబెట్టుకుంటామని చెప్పి మా సహకారం కోరింది ఎవరు? వాళ్ళే. ఇప్పుడు మీరు చెప్పండి, పరిష్కారం చేయాల్సిన వాళ్ళే మాకు మాట ఇచ్చినప్పుడు ఇంకెవరిని నమ్మడానికి అవకాశం లేదు కదా, నమ్మాల్సి వచ్చింది. ఆ నమ్మడం మేము చేసాం, కానీ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా. ఎగ్జాంపుల్, 2004, 2014 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడనే కాంగ్రెస్ పరిపాలన, 3 ముఖ్యమంత్రులు మారిండు. ఆడ మన్మోహన్ సింగ్ గారే దేశ ప్రధానమంత్రి, 10 ఏళ్ళు ఆయన పరిపాలించిండు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమని తీర్మానాలు వాళ్ళే చేసిండ్రు, కమిషన్లు వాళ్ళే వేసిండ్రు. ఓకే, రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చినాక పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ఆపేశారు. ఆపడానికి కారణం ఏంటంటే అక్కడ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి మొదటి నుంచి కాంగ్రెస్లో ఎక్కువ ఉండడం వల్ల వర్గీకరణ ప్రక్రియ ఆగిపోవడానికి దారితీసింది. నెంబర్ 1. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు కేంద్రంలో మాకు మిత్రులు ఎవరిని చూడాలి? ఒకరోమో ఆచరణలో చేస్తామని చేయకుండా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. వర్గీకరణ వ్యతిరేక శక్తులు అక్కడ బలంగా ఉంటాయి, మళ్ళీ వాళ్ళ దగ్గరనే బలంగా ఉంటాయి. చేస్తామని చేయకుండా మోసం చేసిన ఉన్నారు. అడ్డుకుంటున్న వాళ్ళు అక్కడ బలంగా ఉంటారు. ఇక్కడ చేయడానికి ముందుకొచ్చారు, ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఎందుకు ఉండడానికి కారణం ఏంటంటే, మీరు కాంగ్రెస్ హామీలాగా నరేంద్ర మోడీ గారు హామీలు చూస్తామా? చూడం. ఏది చేయదలుచుకుంటే అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా
ఒక నిర్ణయం ఆయన తీసుకుంటే అందరూ హర్షించకపోవచ్చు, అందరికీ అది ఆమోదం కూడా కాకపోవచ్చు, కానీ చేయాలనుకుంటే చేస్తాడు. చేసే శక్తి గల్లోడు, హృదయం గల్లోడు. హృదయం చాలా సున్నితమైంది, కానీ సంకల్పం చాలా దృఢమైంది. చాలా దృఢమైంది. మనం 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 ఈ దేశంలో ఇప్పుడు ఆయనను మనం చూస్తున్నాం. హృదయం ఎంత సున్నితమైందంటే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తుంటాయి ఆయనకు. కానీ గుండె ఎంత గట్టిదంటే భారతదేశంలో మనం ఎంతోమంది ప్రధానమంత్రి స్థాయికి చూడాం, కానీ ఇంత సవాళ్ళు ఎదుర్కొని వచ్చిన ప్రధానమంత్రిని చూస్తామంటే చూడలేం. కాబట్టి సవాళ్ళు ఎదుర్కొనే గుండె ధైర్యం ఉన్నది, సామాజిక స్పృహతో ఆలోచించే సున్నితమైన మనస్తత్వం ఉన్నది. ఇక్కడ మందకృష్ణ మాది గారిని చూస్తే అనేక వేదికల మీద కొట్లాడి నిలబడి పోరాటం చేశారు మీరు. అట్లాంటిది ఆ రోజు వేదిక పైన నరేంద్ర మోడీ గారిని పట్టుకొని అంతగా భావోద్వేగాలకి లోనవ్వడానికి గల కారణాలేంటి, అంతగా ఏడవడానికి గల కారణాలేంటి? కారణం ఏంటంటే నాన్న, ఇప్పుడు మేము ఊహిస్తామా ఒక దేశ ప్రధానమంత్రి, అందులో ఒక సమర్థుడైన కదా, ఈ దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచుతున్నా కదా, మన దేశం జోలికి రావాలన్నా పక్క దేశాలు భయపడే పరిస్థితి తీసుకొచ్చిన కదా, అట్లాంటి ప్రధానమంత్రి పక్కన కూర్చున్నప్పుడు అది ఊహించలేని సందర్భం. మరొక వైపు 30 ఏళ్ళ సమస్య పరిష్కారానికి పెద్దయిన పరిష్కారం చూపెట్టబోతున్నాడు అనే ఒక నమ్మకం. ఈ 30 ఏళ్ళలో పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కార్యకర్తల శ్రమ కదా, పిల్లల కేసులు పడితే జైలు పాలు ఇప్పటికీ తిరుగుతున్న సందర్భాలు, కొంతమంది బిడ్డలు వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోవడాలు, మాకు సురేందర్ మాదిగ మరణం ఒకటి గుర్తుకొస్తుంటాయి. గాంధీభవన్ ఘటనలో, అంటే గాంధీభవన్ ఘటన జరిగింది మీకు తెలుసు. ఓకే, చేస్తామని మోసం చేస్తే మానవులపై గాంధీభవన్లో కొంత ఇబ్బంది చేసే చనిపోయాడు. చనిపోతున్న క్రమంలో సురేందర్ మాదిగ అనే తమ్ముడు ఏమన్నాడంటే, ఇక అతను 90% కింద పడి కాలిపోయిండు, కళ్ళు కూడా కనిపించవు. నా మాట లోపలికి వెళ్తూ కొంత బాధతో ఏడుస్తున్న క్రమంలో ఆయన ఏమన్నాడంటే, అన్న కృష్ణన్న నువ్వు ఏడవద్దు, మేము చనిపోతాం మాకు తెలుసు, మేము చనిపోతున్నాం మాకు తెలుసు, మేము చనిపోయినా మాకు బాధ లేదు, కానీ అన్న వర్గీకరణ అంశాన్ని మాత్రం మధ్యలో వదలొద్దే కదా, అవన్నీ గుర్తుకో కదా, చనిపోతున్న తెలుసు కూడా వర్గీకరణ. ఆ సమయానికి సిపిఐ నారాయణ గారు వచ్చారు. సిపిఐ నారాయణ గారు వస్తే ఆయన మాట ఈయనకు అర్థమైంది. సురేందర్ నువ్వేం కాదని అంటే, ఏందన్నా మేము చనిపోతాం, కానీ మీ పద్ధతి మంచిగా లేదన్నా, మీరు మా దగ్గరకు వచ్చి సానుభూతి వ్యక్తం చేస్తుండన్నా, సమస్య పరిష్కారం పార్లమెంట్లో ఉన్నదన్నా, మీ పార్టీ పార్లమెంట్లో మాట్లాడతలేదన్నా, చనిపోతూ నాకేమో మధ్యలో వర్గీకరణ ఆపద్దన్న, ఉద్యమాన్ని ఆపద్దన్న, జాతి భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉన్నదన్నా, మేము చచ్చిపోయినా పర్లేదన్నా అని ఒకవైపు అంటూ, నారాయణ గారు వస్తున్న నారాయణ గారిని ఆ సమయంలో కూడా మీరు ఇక్కడ మా దగ్గర సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, కానీ మాట్లాడాల్సిన చోట మీరు అక్కడ మాట్లాడతలేరన్నా, మీరు మాట్లాడాలన్నా మాకు తరపున అని ఆయన మాట్లాడు. తమ్ముడు చెప్పండి, 30 ఏళ్ళుగా ఈ పోరాటం ఓకే, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వచ్చింది, ఎన్నో కష్టాలు చూసింది, ఎన్నో ఎన్నుపోట్లు చూసింది. బహుశా తెలుగు నేల మీదనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఇట్లాంటి సోషల్ మూమెంటు, ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులు మాకంటే చాలా బలవంతులు, అడ్డుకునే శక్తి పలుకుబడితో అంటారు, మాకు ఆ శక్తి లేదు. రెండో వైపు ఆయా సందర్భంలో పాలక వర్గాలే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని జీర్ణించుకోలేకుండా మళ్ళా ఉద్యమాన్ని చీల్చడానికి జరిగిన ప్రయత్నాలు, అంటే ఉద్యమంలోనే ఎన్నో కుట్రలు. మరొక వైపు పాలకుల నిర్బంధాలు, కేసులు. మీరు చూడండి, ఒక విప్లవోద్యమం నిర్బంధం ఎదుర్కొన్నది, కానీ ఆ తర్వాత తెలుగు నేల మీద అన్ని ప్రభుత్వాల చేత నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఏకైక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. తమ్ముడు ఇప్పుడు మీరు చెప్పండి, ఒక లక్ష్యం కోసం 94లో మొదలైన ఉద్యమం ఒక కీలకట్టగా చేసే సమయానికి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని త్యాగాలని గుర్తుకొచ్చినప్పుడు, పక్క ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవన్నీ బాధతో కళ్ళనీళ్ళు వస్తాయి కదా తమ్ముడు. నేను కళ్ళనీళ్ళు తీసుకుంటే నీకు కూడా కళ్ళనీళ్ళు వచ్చినాయి కదా. అంటే నేను కళ్ళనీళ్ళు తీసుకుంటే నీ కళ్ళనీళ్ళు వచ్చినాయి అంటే 30 ఏళ్ళ కష్టం గుర్తుకున్నప్పుడు నాకెందుకు కళ్ళనీళ్ళు రావాలా? వాస్తవం. అనేక సార్లు ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్నప్పుడు సరైన సదుపాయాలు కూడా మీకు ఉండవు. ఫైనాన్షియల్గా చూసినట్లయితే మీరు ముందు నుంచి కూడా ఏ బిజినెస్లో లేరు. అట్టడుగున స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఏకంగా దేశ ప్రధాని చేతిలో ఈ సమస్యను పెట్టారు. ఈ వర్గీకరణ నిజంగానే జరిగితే ఈ బిడ్డలకి ఏం జరుగుతుందన్న వాస్తవంగా ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగనంత కాలం ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలు జరుగుతుంది.
అందులో 59 కులాలు ఉంటే 59 కులాలకు ఇచ్చే అవకాశాలు, అందులో ఎవరు బలవంతులైతే వాళ్ళు లాక్కెళ్తారు. సింపుల్ విషయం. ఇప్పటివరకు అట్లనే లాక్కెళ్ళారు. అట్లనే లాక్కెళ్ళిండ్రు అనడానికి సాక్ష్యం 3 కమిషన్లు. 1965లో గౌరవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అందరికి అందుతున్నాయా లేదని తేల్చుకోవడానికి లోకూర్ కమిటీ వేశాడు కేంద్ర ప్రభుత్వం. అప్పటికి నేను పుట్టలే. ఆ కమిటీ చెప్పేసింది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అంటే 15% ఉన్న కాడ 13-14% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో, సంక్షేమ రాజకీయ రంగాల్లో వన్ సైడ్ మాలలకు పోతున్నాయి. నెంబర్ 2 ఏమన్నదంటే ఈ రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాలి, లేదా ఇప్పటికీ డెవలప్ అయిన మాల వర్గాన్ని ఎస్సీ నుంచి తొలగించారు. ఈ రెండు ఏదో చేయకపోతే మాదిగలకు న్యాయం జరగదని అప్పుడు చెప్పేసింది. అప్పుడు మేము పుట్టలే. అయితే కాంగ్రెస్ కమిషన్ వేసింది కానీ పరిష్కరించాలి. అన్యాయం జరుగుతూ వచ్చేసింది. అన్యాయం జరుగుతూ పెరుగుతున్నప్పుడు ఆవేదన పెరుగుతుంది కదా, ఆ ఆవేదనకు రూపమే ఎంఆర్పిఎస్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కమిషన్ వేశారు గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 96లో జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. ఉదాహరణకు అప్పుడున్న అందుబాటులో ఉండబడే ఉద్యోగాల లెక్క ప్రకారం షెడ్యూల్ కులాల్లో మాల కులస్తుల ఉద్యోగస్తుల సంఖ్య 72,000 అవుతే మాదిగ ఉద్యోగస్తుల సంఖ్య 18,000, ఇంకొక ఉపకులాలకు సంబంధించిన వాళ్ళ సంఖ్య 2,000. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ జనం మాదిగలే. మరి మాదిగలకు రావాల్సిన అవకాశాలు ఎన్ని? 18 వచ్చినాయి. ఆ 18 కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇందులో లేవు. వాళ్ళ 4th క్లాస్ ఎంప్లాయీస్, స్వీపర్లు ఉండే కాడ, పారిశుద్ధ్య కార్మికులుగా ఉండే కాడ వాళ్ళని కూడా ఇంలేసిండ్రు. వీళ్ళకి ఇక్కడనే అన్ని రంగాల వ్యవస్థలు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. కాబట్టి అప్పుడు ఏం చెప్పింది, ఉద్యోగ విద్య అవకాశాల్లో ఉదాహరణకు 15% రిజర్వేషన్లో కూడా ఒక డాక్టర్ సీట్లు వచ్చినాయి అనుకో, ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా 13-14 అటు పోయేది, ఒకటే ఇటు వచ్చేది. ఒకటి రాని కాలేజీలు కూడా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో మేము వెనుకబడ్డాం. సంక్షేమ పథకాల్లో ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఎవరైతే రాజకీయ చట్టసభలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ వర్గానికి దోసుకెళ్ళడానికి దారితీసింది. అంటే ఎడ్యుకేషన్లో వెనుకబడ్డం, ఉద్యోగాల్లో వెనుకబడ్డం, సంక్షేమంలో వెనుకబడ్డం, రాజకీయంగా మాకు అవకాశం లేదు. ఇదంతా ఎవరు చెప్పిండ్రు? రామచంద్ర కమిషన్ చెప్పి. మేము పుట్టకముందు లోకూర్ కమిషన్ చెప్పింది, పరిష్కారం దొరకలే. మాకు అన్యాయం పెరుగుతూ వచ్చింది కాబట్టి ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చినప్పుడు బాబు గారు కమిషన్ వేసిండు. కమిషన్ అదే చెప్పింది. ఏం చెప్పింది? ఇప్పటికైనా బీసీల్లో కేటగరీషన్ ఉన్నట్టుగానే ఎస్సీలో కేటగరీషన్ చేయాలి అని చెప్పి. ఓకే. నెంబర్ 2 కేటగరీషన్ జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొస్తున్నారు. కేటగరీషన్ లేనప్పుడు ఒక 50 ఏళ్ళు మాకు వచ్చిన ఉద్యోగాలు 18,000, వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు 72,000 అనుకుందాం. లెక్క నేను చెప్పే లెక్కలు కాదు, కమిషన్ రిపోర్ట్. ఓకే. మరి కేటగరీషన్ అమలు జరిగింది 5 ఏళ్ళ లోపే. మరి అప్పుడు మాకు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా. 50 ఏళ్ళలో మాకు వచ్చిన ఉద్యోగాలు 18,000, అది చిన్న ఉద్యోగం. వాళ్ళకు 72,000. కానీ కేటగరీషన్ అమలు జరిగినప్పుడు ఎవరి వాట వాళ్ళకి వచ్చింది. ఇక మా అవకాశాలు వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగా క్లియర్గా మీ వరకు మీకు వస్తుంది. 5 ఏళ్ళలో 22,000 ఉద్యోగాలు అంటే చెప్పండి. మరి 50 ఏళ్ళలో మాకు 18,000 ఉద్యోగాలు అంటే యావరేజ్గా అప్పుడు 50 ఏళ్ళలో 20,000 ఉద్యోగాలు వేసుకుంటే 18,000 వేసుకుంటే సంవత్సరానికి 400 ఉద్యోగాలు అని అర్థం. వాళ్ళు వేల సంఖ్యలో పోయింది. కానీ ఇదే వర్గీకరణ జరిగిన 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు కూడా లేదు సరిగా, 5 ఏళ్ళలో 22,000 ఉద్యోగాలు అంటే 4,400 ఉద్యోగాలు సంవత్సరానికి వచ్చినాయి. అప్పుడు 400 ఉద్యోగాలు, ఇప్పుడు 5,400 ఉద్యోగాలు వేసుకోండి. మరి 100లో ఉన్న వాళ్ళం వేలలో రావడానికి కారణం ఏంటంటే వర్గీకరణ ద్వారా. ఓకే. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఆ 5 ఏళ్లలో 15 సీట్లు ఉన్న కాడ 7-8 సీట్లు, 8-9 సీట్లు మాదిగలకు వచ్చేసినాయి. ఒకటి ఎక్కడ, 8-9 ఎక్కడ. ఇట్లా మాకు న్యాయం జరిగింది. అందువల్ల వర్గీకరణ లేకపోతే నష్టం జరుగుతుందని, వర్గీకరణ వస్తేనే న్యాయం జరుగుతుందని రుజువైంది. ఇక తర్వాత వర్గీకరణ రద్దయింది కదా. రద్దయిన తర్వాత మళ్ళీ కేంద్రము ఉషా మేర కమిషన్ వేసింది. ఎవరు? మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. ఉషా మేర కమిషన్ చెప్పింది, 2 చెప్పింది. నెంబర్ 1, వర్గీకరణ ఉన్నప్పుడే అందరికీ మేలు జరిగింది. ఇది చరిత్ర. వర్గీకరణ రద్దయిన కాంచి మళ్ళీ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. అంటే వర్గీకరణ లేని కాలం అంతా మాకు అన్యాయం జరిగిన కాలమే ఉన్నది, వర్గీకరణ అమలు జరిగిన కాలమే మాకు మేలు జరిగిన కాలం ఉన్నది. కాబట్టి పరిష్కారం అనేది వర్గీకరణ ద్వారా తప్ప ఇంకో పరిష్కారం లేదనే విషయం రుజువు అవుతుంది. గడిచినటువంటి కొన్ని ఏళ్ల పాటు అటు 10 సంవత్సరాలేమో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ వర్గీకరణ విషయంలో కేసీఆర్ గారు ఎలా స్పందించారు, ఒక పక్క జగన్ గారు ఎలా స్పందించారు అని అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారేమో అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ అనుకూలం అనడానికి అవకాశం లేదు. ఇక్కడ తేడా ఉన్నది. కేసీఆర్ గారు అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. కొన్ని సందర్భాలు మా మీద గట్టిగా ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో కూడా పెట్టేశాడు. మీ అందరు తెలుసు. ఎగ్జాంపుల్, షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమే అన్నాడు. ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాను నేను. 2017 నవంబర్ 6న
అన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నాయి, వర్గీకరణ మీద త్వరగా నిర్ణయం చేసుకోవాలి అని చెప్పి అసెంబ్లీలో. ఆ రోజు భారతి మాదిగానే మన మాదిగల అమ్మాయి ఉద్యమంలో భాగంగా అక్కడికి వచ్చి పోలీసుల తోపులాట్ల కింద పడి చనిపోయింది. మీకు తెలుసు, అంటే ప్రాణాలు ఎట్లా పోతున్నాయో చెప్తున్నాను. ఇట్లా నినాదాలు ఇస్తూనే కింద పడి చనిపోయింది తోపులాట్లు. ఆ రోజు కేసీఆర్ గారు అంటే అనుకూలం అంటూనే ఎట్లా నిర్లక్ష్యం చేస్తారో చెప్పడం చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఆలస్యం జరుగుతుండడం వల్లనే మాదిగల్లో ఆవేదన పెరిగి ఉద్యమాలకు వచ్చింది, అనుకోకుండా దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోయింది, నాకు బాధ ఉన్నది, ఈరోజు అసెంబ్లీ సమావేశం కూడా ఆపేస్తా అని చెప్పి ఉన్నాడండి. జానారెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. జానారెడ్డి గారు మీరు రెడీగా ఉండండి, 2 రోజుల్లో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళి వర్గీకరణ సమస్య త్వరగా పరిష్కరిద్దాం అంతే అని అన్నాడు. ఇది నిండు శాసనసభలో డెడ్ బాడీ హాస్పిటల్లో ఉన్నది, నిండు శాసనసభలో మాట్లాడినమాట. అందరూ ఏమనుకుంటారు, అరే ఒక చనిపోయిన శవం అక్కడ ఉండగానే ఇంత మాట అసెంబ్లీలో మాట్లాడింది కదా, కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకుంటాడని అనుకున్నాను. నిలబెట్టుకోలే. నెల గడిచిపోయింది. నెల గడిచిపోయిన తర్వాత ఎంఆర్పిఎస్ ఒక ర్యాలీ చేసింది, ఉద్యమం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అఖిలపక్షం తీసుకెళ్తా అన్నారు కదా, 2 రోజులు అన్నారు మీరు, నెల రోజులు కూడా గడిచిపోయింది, తొందరగా వెళ్ళండి అని ఢిల్లీకి వెళ్ళమని చెప్పి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మిలియన్ మార్చులు జరిగినాయి, సాగరహారాలు జరిగినాయి, ఇంకోటి జరిగినాయి, యుద్ధమే జరిగింది. ఓకే, కానీ మేము ప్రదర్శన చేశాం, ఒక ప్రజాస్వామ్యంలో ప్రదర్శన చేశాం. ప్రదర్శన మీదనే పోలీసులతో లాఠీచార్జ్ చేయించాడు, రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేయించాడు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించాడు, తెల్లారి కేసు పెట్టించాడు. ఆ కేసులో బెయిల్ రాకుండా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. చివరికి మమ్మల్ని 4 రోజులు జైల్లోకి వెళ్ళాం. 4 రోజులు జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక మా ఆఫీసులో కూర్చుంటే మళ్ళీ ఆఫీస్ చుట్టూ మళ్ళీ పోలీసులు మోహరించి ఆఫీసులో ఉన్న వాళ్ళని నన్ను తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టాడు. మళ్ళీ 2 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు సోదరులు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీలో, మా స్నేహితుడు శ్రేయభిలాషి, మీ అందరు తెలుసు, 30 ఏళ్ళ స్నేహానికి గుర్తు కిషన్ రెడ్డి గారు, ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. మీకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీరు ఆమరదీక్ష చేస్తే మీకు నిమ్మరసం ఇచ్చిన దాంట్లో కృష్ణమాది గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో ఆయన పాత్ర ఉన్నది. మళ్ళీ మీరు పదే కృష్ణమాది గారిని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంటే మంచిది కాదంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉన్న మాట మీరు రికార్డ్ తెచ్చుకోండి. అవును, మందకృష్ణ గారిని నిర్దాక్షిణ్యంగా అని చేశాను, భవిష్యత్తులో కూడా అని చేస్తాను 100%, మందకృష్ణ పని అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చింది మనమే. మేము రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నో ప్రదర్శన చేసినామంటే మీరు తొందరగా వెళ్ళండి అని, 2 రోజులన్నా మీరు వెళ్ళండి అని అనడానికి కూడా మేము స్వేచ్ఛ లేకుండా అరెస్ట్ జైలు పెట్టేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కేసీఆర్ గారు అనుకూలం అనడానికి మాట్లాడిండు, కానీ అనుకూలం అంటే మరి పోయిండా? ఓకే, ఇప్పుడు ఆయన అప్పుడే పోయిండు అనుకో, 2017 నవంబర్ 6 అంటే అప్పుడే పోయిండు అనుకో, 2018 పోయిండు అనుకో, ఇప్పటిదాకా ఎందుకు ఉంటుంది? కేంద్రం మీద కొంత ఒత్తిడి పడేది కదా, అన్ని పార్టీలు అందులో బీజేపీ కూడా రావాల్సి వస్తుంది కదా, అఖిలపక్షం అంటే బీజేపీ కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పోయి బీజేపీ పోయి అన్ని పార్టీలు పోయిన తర్వాత సానుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నది కదా అక్కడ. అంటే అనుకూలం అంటూనే నిర్లక్ష్యాన్ని ఎండగడితే నిర్బంధం మా మీద పెరిగింది. ఇక ఇక్కడ విషయం వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి, అంతకుముందు వాళ్ళ తండ్రి ఉన్న సమయంలో ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వర్గీకరణకు అనుకూలమే. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడు చెప్తున్నా, అనుకూలమే. ఉదాహరణకు ఒకరోజు నేను యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీరప్ప మొయిల్ గారు ఉన్నారు. వీరప్ప మొయిల్ గారికి నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ పార్లమెంట్లో. ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వస్తూ అనంతపురం ఎంపీ అప్పుడు వెంకటరామరెడ్డి తీసుకొని వచ్చారు. నన్ను చూసి కృష్ణన్న ఇక్కడ ఉన్నవేంది అన్నాడు. కేటగరేషన్ మీద లా మినిస్టర్ కదా, ఒకసారి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినా అన్నా. ఉన్నదాన్ని దగ్గర ఉన్నదాన్ని లేచి నిలబడి ఇచ్చాను. అది చూస్తే ఏమన్నాడంటే, ఇది నీ ఒక్కడిదే కాదన్నా, ఇది నాన్న డ్రీమ్. జగన్ గారు అన్న, ఇది నాన్న డ్రీమ్ అన్న, ఖచ్చితంగా నీతో నేను కూడా కలిసి వస్తా అని చెప్పి, ఇది నాన్న ఆశయం, నేను కూడా కలిసి వస్తా అని చెప్పి సంతకం పెట్టిండు. తను సంతకం పెట్టడమే కాకుండా అనంతపురం ఎంపీ వెంకటరామరెడ్డి కూడా సంతకం పెట్టించిండు. వినతి పత్రం న్యాయశాఖ మంత్రికి ఇచ్చాం. అంటే అనుకూలం అనడానికి చెప్తున్నాను. నెంబర్ 2 చెప్తున్నా, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర్ మళ్ళీ చనిపోయిన తర్వాత, అప్పుడు వినతి పత్రం ఇచ్చినప్పటికీ చనిపోయాడు. రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేస్తున్నాడు కదా, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పి నేను కార్యకర్తలు పంపాను. రాయలసీమ, పులివెందుల అందరినీ పంపేశాను. నెల్లూరు వాళ్ళు కూడా పోయింది, ఆత్మకూరులో ఉన్నారు. ఖచ్చితంగా రాస్తాను, ఎందుకంటే అన్న లెటర్ మీద నేను సంతకం పెట్టాను, నేను రాస్తానని గుర్తుంది. అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసిండు కడప ఎంపీగా. అది అనుకూలమే. నెంబర్ 2. నెంబర్ 3, ఎస్సీ వర్గీకరణ మీద ఈయన పార్టీ పెట్టిన తర్వాత
నేను ఒకరోజు లోటస్ పండ్లో కలిశాను. అప్పుడు నాకు కృష్ణన్న నీకు రాజ్యసభ ఇస్తా, నువ్వు రాజ్యసభకి వెళ్ళే అన్నాడు. నాకు రాజ్యసభ వద్దు బ్రదర్, ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఇట్లా నేను నడుపుతానని చెప్పాను. అది అయిపోయింది, ఆయనకు తెలుసు. మరి ఎందుకు వచ్చినావు అన్నాడు. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నా లెటర్ మీద సంతకం పెట్టిండ్రు, మీరు లెటర్ రాసిండ్రు కాంగ్రెస్ ఎంపీగా, కానీ ఇప్పుడు పార్టీ పెట్టిండ్రు కదా, మరి మొదటి ప్లీనరీ తీర్మానం, అది మొదటి ప్లీనరీ సమావేశాలు ఇడుపులపల్లి జరుగుతున్నాయి కదా తండ్రి సమాసాక్షిగా, మరి మీరు పెట్టిన పార్టీలో వర్గీకరణ అంశం అనుకూలంగా ఉంటుందా లేదా అని అన్న. ఉంటుంది, ఇది నాన్న ఆశయం కదా, ఉంటుంది అన్నాడు. మీరు అక్కడ తీర్మానం పెట్టమని చెప్పాను. ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీ సమావేశంలో మొదటి ప్లీనరీలో తీర్మానం కూడా పెట్టేశాను. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణకు అనుకూలమే. కానీ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వర్గీకరణకు అనుకూలంగా ఒక స్టెప్ ముందుకేయకపోను, ఒక సందర్భంలో వర్గీకరణకు వ్యతిరేకంగా కామెంట్ చేశాడు అసెంబ్లీలో. ఎట్లా చేశాడు? చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో మాట్లాడుతూ కాపుల సబ్జెక్టు చర్చకు వచ్చింది. కాపుల సబ్జెక్టు మీద చర్చకు వస్తే కాపుల సబ్జెక్టు మీద ఆన్సర్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళా రివర్స్ తిరిగేమనంటే, అసలు నువ్వు మాలామాదిగలు చీల్చావు, వర్గీకరణ రద్దు, వర్గీకరణ రాజ్యాంగం ఒప్పుకోదని తెలుసుకున్నా కూడా నువ్వు వర్గీకరణ చేసి మాలామాదిగలు చీల్చావు. వర్గీకరణ ఎట్లా జరుగుతుంది అనుకున్నావు? నువ్వు మాలామాదిగలు చీల్చడం కోసం చేసినావు తప్ప వర్గీకరణ పరిష్కారం కాదని చెప్పేశాడు అతను ఓపెన్గా. అది మొన్న ముఖ్యమంత్రి తర్వాత కదా, మరి ముఖ్యమంత్రి కాకముందే లెటర్ మీద సంతకం పెట్టిండు కదా వర్గీకరణకు అనుకూలంగా. తీర్మానం పెట్టింది కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందే కదా, ఇప్పుడేమో కాదు అని లెటర్ రాసింది అప్పుడే కదా. మరి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావు కదా, రాజ్యాంగ విరుద్ధం అనే అంశం మీద నువ్వు ఎందుకు లేఖ రాసినావు, నువ్వు ఎందుకు లెటర్ మీద సంతకం పెట్టినావు, నువ్వు ఎందుకు ప్లీనరీ సమావేశాలు తీర్మానం చేసినావు అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది అనుకుందాం. మేము గత 3 నెలలుగా మా వాయిస్ చూడండి, గత 3 నెలలుగా నేను పేపర్ కట్టింగ్స్ ఇస్తాను, లేకపోతే వీడియోలో వచ్చినవి ఇస్తాను, అన్ని ఇస్తాను. నేను చెప్పిన అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉంటే, వాళ్ళ తండ్రి ఆశయం అంటుండు కాబట్టి వాళ్ళ తండ్రి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిండు, కేంద్రానికి లేఖ కూడా రాసిండు, కేంద్రం దగ్గరకు వచ్చి ఉషా మేర కమిషన్ వేయించిండు, అందుకు అనుగుణంగానే మా తండ్రి ఆశయమని ఈయన అన్నాడు. ఓకే, కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తండ్రి ఆశయానికి అనుగుణంగా ఇప్పటికీ నిలబడితే మేము కోరింది ఏంటిది? నంబర్ 1, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమన్నాం. ఉదాహరణకు వర్గీకరణ అంశం కోర్టులో చర్చకు వచ్చింది అనుకో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాయర్ని పెట్టిండుగా, ఆయన పేరు కేకే వేణుగోపాల్. తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ గారిని రాజశేఖర్ గారు పెట్టాడు కదా. మేము అడిగింది ఏంది? ఓకే, కేసే వర్గీకరణ కేసు ఆంధ్రప్రదేశ్ కేసు, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కేసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసుగానే ఉంటుంది ఇది కదా, ఆంధ్రప్రదేశ్ కేసే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మేము కోరింది ఏంది? సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించడానికి ఒక లాయర్ని పెట్టమని చెప్పేసాం. బహిరంగ కోరాము, లాయర్ని పెట్టలేదు కదా. కనీసం ఇద్దరు పెట్టలేదండి, ఇటు జగన్ అటు కేసీఆర్ గారు ఇద్దరు పెట్టలేదా? ఇప్పుడు కేసీఆర్ కాదు కదా, మొన్నటి విషయం చెప్తాను. ఇప్పుడు ఫిబ్రవరి 6 అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోతారు. రేవంత్ రెడ్డి ఓకే, వాళ్ళు పెట్టేశారు. మొన్న ట్రయల్కి వచ్చిన లోద్రా గారినే పెట్టేశారు. తెలంగాణ గవర్నమెంట్ లోద్రా గారిని పెట్టింది. కేసు ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపడ్డది, కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపడలే. ఏపీ పోరాడాలి. పంజాబ్ కేసు విషయంలో పంజాబ్ ప్రభుత్వం పోరాడింది. అక్కడ అడ్వకేట్ జనరల్ను కదా వీళ్ళందరినీ పంపి మాట్లాడింది. కేంద్ర ప్రభుత్వము అటార్నీ జనరల్ను కదా సొలిసిటర్ జనరల్ పంపి మాట్లాడించింది. కపిల్ సిబాల్ లాంటి వాళ్ళను, మహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ లాంటి వాళ్ళను, ఇక్కడ వీళ్ళను చాలామందిని పెట్టేసారు. ఎవరు వాళ్ళు పెట్టేశారు. మేము అడిగింది ఏంటిది? సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఫైనల్ తేల్చాల్సింది ఎవరు? సుప్రీంకోర్టే అనుకుందాం. మరి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ సమర్థించుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ సమర్థించుకోవాలి. మరి సమర్థించుకోవాల్సిన గవర్నమెంట్ అసలు లాయర్ని పెట్టలేదు కదా, లాయర్ని పెట్టలేదు. పెట్టుమని మేము బహిరంగ అప్పీల్ చేసినాం. కనీసం మీతో కలవడానికి అపాయింట్మెంట్ కోరాము, మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ట్రై చేసి ఉండొచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి? దాదాపు బహిరంగం కలవడం కోసం బహిరంగ నేను అప్పీల్ చేసింది ఒక 7-8 సార్లు ఉంటాయి. దొరికిందా అపాయింట్మెంట్? 5 సంవత్సరాలు ఎప్పుడు? 5 సంవత్సరాలు ఎప్పుడు దొరకదు. కనీసం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా ఎప్పుడు రాలే. అంటే వర్గీకరణకు అనుకూలమని గతంలో మాట్లాడి అసెంబ్లీలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన అతను. ఇప్పుడు మీరు చెప్పండి, వర్గీకరణే మా భవిష్యత్తు అయినప్పుడు కదా, మా పిల్లల చదువులు, మా పిల్లల ఉద్యోగాలు ముందుకెళ్ళాలంటే, సంక్షేమ రంగంలో మాకు న్యాయం జరగాలంటే, రాజకీయంగా రేపు భవిష్యత్తులో న్యాయం జరగాలంటే వర్గీకరణ ఒకటే పరిష్కారం కదా. మరి వర్గీకరణ పరిష్కారం అని అందరికీ తెలిసిన సమయంలో వర్గీకరణకు అనుకూలంగా నువ్వు లాయర్ని పెట్టకపోవడం అంటే మాకు వ్యతిరేకమైనట్టే కదా. అంటే ఏ లాబీ మీద మీ దగ్గర పనిచేస్తున్నది అంటే వర్గీకరణ వ్యతిరేక శక్తుల లాబీ మీకు బలంగా ఉన్నది కాబట్టి వాళ్ళ ఒత్తిడి మేరకే మీరు పెట్టలేదు అర్థమవుతుంది. వాళ్ళ ఒత్తిడి మేరకు మీరు పెట్టలేదు అంటే మాకు అనుకూలం కాదన్నట్టే కదా.
కదా. సో ఇక్కడ స్పష్టంగా మీ దారి టీడీపీకి పోవడానికి గల కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు విషయం అంటే మేము ఎవరిని నమ్మాలనే కాడ ఇప్పుడు అక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు అనుకుందాం, అంతే కదా. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఓటు వేయాలి, ఓకే. దేశ ప్రధానమంత్రి అవుతారు పార్లమెంట్లో, మెజారిటీ వస్తే ఓకే. పార్లమెంట్లో కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది అనుకుందాం, రాదని దేశం చెప్తున్నది, కానీ సమాచారం ప్రకారంగా కాంగ్రెస్ వచ్చింది అనుకున్నాం. ఇద్దరి మధ్యలో ప్రధానమంత్రి కాడు ఉంటుంది. నంబర్ 1 ఒక దళిత ప్రధానమంత్రి చేస్తామని అక్కడక్కడ వాదన ఉంటుంది కాబట్టి మల్లికార్జున ఖర్గే అని ప్రధానమంత్రి అవుతాడు. పేరుకు మల్లికార్జున ఖర్గే దళితుడే, కానీ వర్గీకరణ వ్యతిరేక మాలవర్గమే కదా. కర్ణాటకలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఉద్యమం ఎంత ఉన్నదో కర్ణాటకలో కూడా అంత ఉంటుంది. ఆడ కూడా కమిషన్లు పడ్డాయి. కమిషన్ సిఫార్సులను మళ్ళీ అదే ప్రభుత్వం అమలు చేయలే. ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నా, లోకూర్ కమిషన్ వేసింది కాంగ్రెసే, రిపోర్ట్ అనుకూలంగా వచ్చినాక దాన్ని ట్రైనింగ్లో పెట్టింది. ఉషా మేరా కమిషన్ వేసింది కాంగ్రెసే, దాన్ని హోల్డ్లో పెట్టింది కూడా పెట్టింది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వేసింది కాంగ్రెసే, ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం, రిపోర్ట్ వచ్చినాక దాన్ని పెండింగ్లో పెట్టింది. అంటే ఆచరణ ఏం చెప్తుందంటే అక్కడ వర్గీకరణ వ్యతిరేక వాళ్ళు బలంగా ఉన్నారు. ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేక క్యాంపుకు నాయకత్వం ఎవరు వహించండి అక్కడ? మల్లికార్జున ఖర్గే. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, రేపు ఆయనే ప్రధానమంత్రి అని ఎవరు అంటారు? మరి వర్గీకరణ వ్యతిరేకమే కదా, నంబర్ 1. నంబర్ 2, లేదు రాహుల్ గాంధీ గారు అవుతారు అనుకుందాం. రాహుల్ గాంధీ గారి దగ్గర నేను 10 సార్లు కలిశాను కదా, వాళ్ళ అమ్మను కలిశాను, అంటే సోనియా గాంధీ గారిని కలిశాను. అమ్మ వర్గీకరణ మీద యూపీఏ గవర్నమెంట్ తొందరగా నిర్ణయం తీసుకుంటే చేయమని చెప్పి చేయించలేదు కదా. రాహుల్ గాంధీ గారిని కలిసి విజ్ఞప్తి చేశాను కదా, ఒక లేఖ రాయమన్నా ఈ గవర్నమెంట్కు. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చైర్పర్సన్ ఎవరు యూపీఏకు? శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆమెను అమ్మ త్వరగా వర్గీకరణ జరిగేట్టు సాయం చేయమన్నమ్మా అన్న. ఆమె చేయించలేదు, నంబర్ 1 అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? మళ్ళా రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారితోటి ఒక లేఖ రాయమన్నా, పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టండి అని చెప్పి, బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వైపు లేఖ రాయమన్నా. లేఖ రాయలేదు కదా. లేఖ రాయమని కోరడం కోసం నేను రాహుల్ గాంధీ గారిని 5-6 సార్లు కలిశాను. రికార్డు ఉంటుంది నా దగ్గర, 5 సార్లు కలిశాను. మీరు చెప్పండి, మల్లికార్జున ఖర్గే మాకు అనుకూలం కాదు, వ్యతిరేకం. మరి సోనియా గాంధీ గారు మాకు అనుకూలం కాదు అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేయించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారిని ఒక లేఖ రాయమని మేము కోరాం. ఒక లేఖ రాయడానికి కూడా వాళ్ళ మనసు ఒప్పకపోతే వాళ్ళు వస్తే మాకు వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుందా? మీరు ఇప్పుడు చెప్పండి. ఒకవైపేమో సమర్థుడైన, మాటిత్య నిలబెట్టుకునే శక్తివంతుడైన గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక వేదిక మీదకి వచ్చి మా కన్నీళ్లు తూడ్చి మమ్మల్ని హక్కున చేర్చుకొని ఈ సమస్య పరిష్కరించడానికి నేను ఉన్నాను అని చెప్పిపోయిండు. దానికి అనుగుణంగా ప్రక్రియ ముందుకు సాగుతున్నది కదా. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అవుతే మా సమస్య పరిష్కారం ఫైనల్గా అయిపోతుందా? కాంగ్రెస్ అవుతుందంటే ఒకరోమో మల్లికార్జున ఖర్గే మాకు వ్యతిరేకమే అయ్యే, మరొకరోమో వర్గీకరణకు అనుగుణంగా రాహుల్ గాంధీ లేకపోయాయి, పెద్ద పోరే జరగాల్సి ఉంటుంది, లేకపోయాయి. అంటే మేము మళ్ళీ మా పరిస్థితి ఏంది? మళ్ళీ మొదటికి వస్తుంది కదా. చివరి ఘట్టానికి తీసుకొచ్చినామని మీరే అంటారు. మీరేమన్నారు? అన్న సమస్య పరిష్కారం గౌరవ ప్రధానమంత్రి చేతిలో పెట్టిండన్న అన్నారు. ఆయన మీద అందరికి సంపూర్ణ విశ్వాసం ఉన్నది కదా. నాకు కాదు, మీకే కాదు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు ఆయన ఒక మాట అంటే నిలబెట్టుకుంటాడు అని చెప్పి. ఓకే, అయిపోయింది కదా. అక్కడ చూసినా వర్గీకరణకు అనుకూలం అంటే నరేంద్ర మోడీ గారే. మరి ఇక్కడ చూస్తే గతంలో ఆల్రెడీ వర్గీకరణ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏ కాలంలో మేము కొంత మా చదువులు ముందుకెళ్ళినాయి, ఎవరి కాలంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరి కాలంలో మాకు ఆర్థికంగా రాజకీయంగా కొంత పైకి వచ్చాము? గౌరవ చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే పైకి వచ్చాము. మధ్యలో కొంత డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం. ఆ డిస్టర్బెన్స్ విషయంలో కూడా బాబు గారు కొంత నిజమే కొన్ని మిస్టేక్స్ జరిగినాయని చెప్పి అంటున్నమాట కూడా వాస్తవం. పబ్లిక్లో కూడా అంటాడు, అందరిలో ఉంటాడు, నిన్న కూడా అంటాడు. కానీ ఇప్పుడు మేము నమ్ముకోవాల్సింది ఎవరిని అన్నప్పుడు ఈయన మాకు వ్యతిరేకమని రుజువైపోయింది. 3 కారణాల వల్ల వ్యతిరేకమని రుజువైంది. ఎవరు? జగన్. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం చర్చకు వచ్చినప్పుడు లాయర్ని పెట్టకపోవడం మాకు వ్యతిరేకం. నంబర్ 2, అసలు మాదిగ కార్పొరేషన్కు ఈ 5 ఏళ్లలో ₹1 ఖర్చు పెట్టకపోవడం, సంక్షేమం గాలికి వదిలేశాడు. 3వది, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నానుకో, ముఖ్యమంత్రికి సంబంధించిన కావాల్సింది ఏంది? ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎమ్మెల్యేలు 29 ఉన్నాయి. మీరు గమనించండి, 29లో మాదిగలకు కేటాయించిన సీట్లు 10, మాలలు కేటాయించినవి 19. మీరు చెప్పండి, అసలు తేడా 1% కూడా ఉండదు, పెద్ద తేడా కూడా ఉండదు. ఓకే, తేడా 1% కూడా లేని కాడ మాకు 10 ఇచ్చి వాళ్ళకి 19 ఇచ్చేశాడు. ఇప్పుడు ఇటువైపు వద్దాం, మళ్ళీ చంద్రబాబు గారి వైపు వద్దాం. ఈ మూడిట్లో మరి చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమం మాదిగలేదు కొంత ముందుకెళ్ళింది కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే వర్గీకరణ చేసిండని రుజువైంది కదా. నంబర్ 3, ఇప్పుడు అలయన్స్లో 4 సీట్లు జనసేనకు బీజేపీకి పోయినాయి. మిగిలిన ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. 25లో కదా మాలలకి ఎన్ని కేటాయించండు, మాదిగలకి ఎన్ని కేటాయించండు అంటే మాలలకు 11 కేటాయించిండు, మాదిగలకు 14 కేటాయించిండు. ప్రకారంగా ఇచ్చాడు. మీరు చెప్పండి,
వర్గీకరణకు జగన్ అనుకూలం కాదని రుజువు, మా సంక్షేమానికి అనుకూలం కాదని రుజువు, మా రాజకీయ ప్రాతినిధ్యం కూడా మాకు ఇవ్వడనేది రుజువు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలమని రుజువు, మా సంక్షేమాన్ని పట్టించుకుంటారని రుజువు, మా రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతారని రుజువు. కాబట్టి చెప్పండి తమ్ముడు, మీరే చెప్పండి తమ్ముడు. అక్కడ చూసినా మాకు అనుకూలమైంది నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చూసినా మాకు అనుకూలమైంది చంద్రబాబు నాయుడు గారు. మేము ఏ నిర్ణయం తీసుకోవాలి తమ్ముడు? మాకు గాడ్ ఫాదర్లు లేరు. స్పష్టంగా తీసుకున్నారు నిర్ణయం, ఏదన్నా చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. అంతకంటే ఏమన్నా చెప్తాము. మరోపక్క కొన్ని అధికార పార్టీలు కానీ లేకపోతే వ్యతిరేకత మిమ్మల్ని వ్యతిరేకించే పార్టీ ఏం చెప్తున్నాయంటే ఈ వర్గీకరణ ముసుగులో మందకృష్ణ మాదిగ గారు కొంత డబ్బులకు ప్రలోభపడి ఒక పక్క బీజేపీకి ఒక పక్కకి టీడీపీ కొమ్ము కాస్తున్నాడు అనే పదాన్ని బాగా ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి పార్టీ ప్రజలకి మీరు ఏం చెప్తారు? ఓకే తమ్ముడు, ఏంటంటే ఎవరన్నా మీ దగ్గరనో ఇంకెవరి దగ్గరనో గుసగుసలు మాట్లాడతారేమో కానీ ఓపెన్గా మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. ఓపెన్గా మాట్లాడరు నా మీద. మాట్లాడమని చూద్దాం. నంబర్ 1 మాట్లాడలేరు, ఎందుకంటే అది సత్యం కాదని వాళ్ళకే తెలుసు. మాకు పదవులు డబ్బు మా మీద ఎప్పుడు ప్రభావితం చేయలే. పదవులు డబ్బు మా మీద ప్రభావితం, లక్ష్యం మా మీద ప్రభావితం చేసుకుంటూ వచ్చింది. పదవులే మాకు ముఖ్యం అనుకుంటే, పదవులే మాకు ముఖ్యం అంటే ఇదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 98లో నాకు పెద్దపల్లి పార్లమెంట్ ఇస్తానని చెప్పేశాడు. అందరికీ తెలుసు. నాకు వస్తాన్న టికెట్ను సుగుణకుమార్ అనే అమ్మాయికి ఇప్పిస్తే ఆమె ఎంపీ అయిపోయి కూర్చున్నది 2 సార్లు. 99లో నాకు రాజ్యసభ ఇచ్చాడు. రాజ్యసభ ఇచ్చే ప్రయత్నం చేస్తే నాకు వద్దనుకుంటే ఆకారపు సుదర్శన్ అంటే ఆయనకు సూర్యాపేట నుండి ఆయనకి ఇచ్చేసాడు. రాజశేఖర్ గారు నాకు 2007లో నన్ను జూపిడి ప్రభాకర్ను తెల్లరగట్ల పిలిచి మీ ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాడు, నాకు వద్దని నేను లేచి వచ్చా. ఓకే, ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. ఓకే, నేను తీసుకోలే. 99లో రాజశేఖర్ గారు వరంగల్ పార్లమెంట్ సీట్ అంటే వరంగల్ కాబట్టి రిజర్వేషన్ కాబట్టి ఇస్తానన్నాడు. నాకు వద్దంటే సిరిసిల్ల రాజయ్యకు వచ్చేసింది. నాకు ఎమ్మెల్సీ వద్దంటే మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డి రాజేశ్వరరావు అప్పుడు ఎమ్మెల్సీ అయిపోయాడు. 2013లో అదే 2000 లోటస్ పాండ్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు. ఓకే, నాకు వద్దని చెప్పేసాం. ఆయన అడగండి, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అడగండి. ఇప్పుడు తీసుకోదలుచుకుంటే మన ఆర్కెస్ట్రా అనేది తీసుకోలేదా? పెద్ద సమస్య ఉంది తీసుకోదలుచుకుంటే. తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ అందరు తెలుసు, మీ అందరు పేపర్లు టీవీలు రోజు ఫాలో చేస్తారు కాబట్టి తమను చెప్తున్నా, గౌరవ నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని పత్రికలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఏం ప్రచారం చేసినాయి? ఇక కృష్ణమాది గారు వరంగల్ పార్లమెంట్ టికెట్ బీజేపీ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, అయిపోయింది అని చెప్పేశారు. నేను సంకేతాలు పంపాను, వర్గీకరణ అంశం పరిష్కారం అయ్యేంతవరకు నేను ఏ జెండా మొయ్యను, ఏ కండవ కప్పుకోను అని చెప్పి. నాకు మద్దతు ఇచ్చే వాళ్ళకి మద్దతు ఇస్తా, సాయం చేసే వాళ్ళకి సాయం చేస్తా. నేను సాయం చేసే వాళ్ళకు సంతృప్తి ఉంటుంది, నా సాయం తీసుకునే వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. కానీ ఎంఆర్పీ సాయం తీసుకునే వాళ్ళకు, సాయం పొందిన వాళ్ళకి నాకు కోపం ఉంటుంది. కోపం వాళ్ళు అనుకోనియండి, కానీ నాకు కావాల్సింది జాతి భవిష్యత్తు కదా అని చెప్పుకుంటూ వచ్చేసాం. ఇక మొత్తం ఇప్పుడు మమ్మల్ని డబ్బులు రాజకీయాలు ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. అదే నిజమవుతే మరి రాజశేఖర్ గారి తండ్రి మా సహకారం కోరిండు కదా, కృష్ణ రాష్ట్ర ప్రభుత్వం మాదే, కేంద్ర ప్రభుత్వం మాదే, నీ సహకారం వర్గీకరణకు అనుకూలంగా మేము ఇస్తున్నాం, చేసేది నేనే, మీ సహకారం కావాలన్నారు. ఉదాహరణకు అప్పుడు కరీంనగర్ ఉప ఎన్నికలు వచ్చినాయి. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి రాజీనామా చేసినప్పుడు కరీంనగర్ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కృష్ణ అప్పుడు జీవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. జీవన్ రెడ్డి గారి ఇంట్లోనే కేశవరావు గారు పీసీ అధ్యక్షుడు, జీవన్ రెడ్డి గారు అభ్యర్థి, రాజశేఖర్ గారు కృష్ణ వర్గీకరణ చేయించే బాధ్యత నాది, నువ్వు సాయం చేయమన్నాడు. అప్పుడు 2 ఉప ఎన్నికలు వచ్చినాయి, ఒకటి బొబ్బిలి, ఒకటి కరీంనగర్. ఓకే, ఆయన చేపిస్తా అన్నాడు. మేము ఎవరు సాయం తీసుకోవాలి? ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు చేపిస్తామని ఒక ముఖ్యమంత్రి అంటున్నప్పుడు ఆయన మా సహకారం కొన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇచ్చాము. మరి చెప్పమానండి, వాళ్ళ తండ్రికి కూడా మద్దతు ఇచ్చాము కదా ఉపని. అంతేందుకు, వర్గీకరణ అంశం బీజేపీ ఇంకా స్పష్టంగా ముందుకు రానప్పుడు, ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారి మనసులో బలంగా లేనప్పుడు అనుకుందాం, బలంగా లేనప్పుడు అంటే రానప్పుడు, మరి వర్గీకరణ అంశం మీద కేంద్రం మీద ఒత్తిడి పెడతాం, పార్లమెంట్లో ఒత్తిడి పెడతామని చెప్పి 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మా సహకారం కాంగ్రెస్ కోరింది కదా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్న సమయంలో మా సహకారం కొడితే బీజేపీ ఇంకా ముందుకు రాని రోజుల్లో కనీసం పార్లమెంట్లో ఒత్తిడి పెరుగుతేనన్నా మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఒత్తిడి పెంచుతామని మాట్లాడితే మేము కాంగ్రెస్ సపోర్ట్ చేశాం కదా. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవన్నీ పక్క పెట్టండి. 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మరి వర్గీకరణకు మేము పార్లమెంట్లో మేము గొంతిప్పుతామన్నప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటుగా నిలబడ్డప్పుడు నల్గొండలో నేను ప్రచారం చేశాను కదా. పోనీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రే కదా, మరి ఆయన ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబడ్డప్పుడు నేను వచ్చి ప్రచారం చేశాను కదా. మరి భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిలబడ్డప్పుడు నేను భువనగిరి ప్రచారం ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు చెప్పండి నాన్న, చెప్పండి బ్రదర్, ఏంటంటే
చెప్పమనండి మరి వాళ్ళని. ఒక మాట ఇచ్చి మా సహకారం కోరితే మేము సహకరించామా, లేదా మమ్మల్ని ఏమైనా ప్రభులో పెడితే సహకరించామా చెప్పమనండి వాళ్ళని. పోనీ గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మా వర్గీకరణ చేస్తానని చెప్పి మా సహకారం కోరింది కదా. 99లో మేము మద్దతు ఇచ్చాం కదా, 99లో మద్దతు ఇచ్చాం కదా అనుకుందాం. మరి మద్దతు ఇచ్చినప్పుడు మాకు పదవులు కూడా ఇచ్చింది కదా. మాకు ఆశలు ఏముంటాయి చెప్పండి. మా జాతి భవిష్యత్తుకు మేలు చేస్తామంటే చంద్రబాబు సాయం చేశాం, మా జాతి భవిష్యత్తుకు మేలు చేస్తామంటే రాజశేఖర్కి సాయం చేశాం, ఉత్తమ్ కుమార్కి సాయం చేశాం, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి సాయం చేశాం. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నంబర్ 1 ఎవరు చెప్తారో చెప్పానండి. అందువల్ల మా లైఫ్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటానంటే, ఒక్కరం సాక్రిఫైస్ చేస్తే కదా, ఒక జాతికి 100 ఏళ్ళ భవిష్యత్తు ఉంటే ఒక్కరు సాక్రిఫైస్ చేస్తే పోయేదేంది. నేను ఒక్కరినే కాదు, కొన్ని వేల మంది ఈ విధంగా సాక్రిఫైస్ చేస్తుండ్రు. కార్యకర్తలు, నాయకురాళ్ళు కొన్ని వేల మంది ఈ తరం వాళ్ళు ఉద్యమంలో నిలబడి యుద్ధంలో గెలిస్తే 100 తరాలకు మేలు జరుగుతుంది కదా. 100 తరాలకు మేలు జరిగే ఒక అంశం మీద ఒక వ్యక్తిగతంగా రాజపడాల్సిన అవసరం, ప్రలోభాలు గురి కావాల్సిన అవసరం ఎందుకు నాన్న? మేము ఆ కమిట్మెంట్కి లోబడి. అంటే గతంలో కూడా మందకృష్ణ మాదిగ గారు ఏ పదవి ఇచ్చినా దానికి లొంగలేదు 100%. కానీ నిజంగానే చెప్పాలంటే మందకృష్ణ మాదిగ గారు అనేక సార్లు పదవులు వచ్చినా ఇప్పుడు మర్చిపోయాను. మరి ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సీట్ నాదే నాదే అన్నారు కదా. చాలా బలంగా అనిపించింది అన్ని పత్రికల్లో, మేము కూడా రాసాం. ఉదాహరణకు ఒక గమ్మ చెప్తా. వరంగల్ పార్లమెంట్ ఇక్కడ ఎప్పుడు డిక్లేర్ అయింది నాన్న? మొన్ననా? అంతే కదా. మరి ఇంతకాలం పెండింగ్లు ఎందుకు పెట్టారు? ఓకే, కృష్ణమాది గారు నిలబడతారని ప్రచారం జరిగింది. మొన్న 12వ తారీఖు నాడు ఏదో నాకు డాక్టర్ లక్ష్మణ్ అన్న చెప్పాడు. లక్ష్మణ్ పార్లమెంట్ బోర్డు మెంబర్ కదా, ఏదే డాక్టర్ లక్ష్మణ్ నాకు చెప్పాడు మొన్న. ఏం చెప్పాడు? కృష్ణ 15 మంది కూర్చున్న సమావేశంలో వరంగల్ సీటు చర్చకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నోటి నుంచి అన్నాడు, ఇది కృష్ణమాది గారికి ఇస్తారన్న సీటు కదా, మళ్ళీ ఇంకోరికి ఎందుకు ఇవ్వాలి అని అన్నాడు. అంటే సార్ కృష్ణమాది గారు అయితే పోటీ చేయని అన్నాడు సార్. సాక్షాత్ ప్రధానమంత్రి అడిగాడు. ఆయన నోటి నుంచి నాకు లక్ష్మణ్ అన్న చెప్పాడు, నాకేం తెలుసు మరి అన్నాడు. అంటే వాళ్ళ మనసులో ఉన్నది. అందువల్ల నాన్న ఇప్పుడు మేము ఒకటే కమిట్మెంట్కి లోబడి ఉన్నాం. ఒక అట్టడుగున పడిపోయిన జాతి పక్షాన యుద్ధం జరుగుతుంది. ఆ సమస్య పరిష్కారం అయితే 100 తరాలకు మేలు జరుగుతుంది. కాబట్టి 100 తరాలకు మేలు జరిగే అంశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు చిన్న చిన్న పదవులకో వీటికో తలొగ్గి లేదా ఇతరత్ర పదవులకు తలొగ్గితే ఒక జాతికి మనం అన్యాయం చేసిన మనం అవుతాం కదా. ఇతరులు చేసిన అన్యాయం వేరైతే సొంత జాతి బిడ్డలమే మళ్ళీ అన్యాయం చేసిన ఉంటుంది. ఆ పరిస్థితి మా జీవితం అంతా రానియం. అన్న మీ గుండె మీద చేతేసి చెప్పండి, నిజంగానే ఎప్పుడు ఏ డబ్బులకి కానీ పదవులకైతే మీరు లొంగలేదు, కానీ డబ్బుకి ఎప్పుడు లొంగలేదా మీరు? ఒక విషయం, ఏ పార్టీకైనా డబ్బు తీసుకొని మీరు మద్దతు ఇచ్చిన రోజుందా? ఇప్పుడు ఇంతమంది పేర్లు చెప్పాను కదా, వాళ్ళని ప్రకటించమండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్ని సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్ చేశాం. కొన్ని కారణాల వల్ల మొన్నటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొంత మళ్ళా కొద్దిగా మాలాల మాటిని కొంత అప్పిండు. అప్పుడు మేము యుద్ధమే చేశాం కదా, ఇక్కడ కురుక్షేత్రం చేశాం కదా, అరెస్టులు అయినాయి కదా, లాఠీ చార్జీలు జరిగినాయి కదా, కేసులు పడ్డ యుద్ధమే చేశాం కదా, మాట్లాడవచ్చు కదా అప్పుడు ఎవరైనా కదా. మేము మళ్ళీ చెప్తున్నాం, అది చంద్రబాబు నాయుడు గారైనా, అది జగన్మోహన్ రెడ్డి గారైనా. ఇప్పుడు జగన్మోహన్ గారు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారికి నేను 3-4 సందర్భం నేను ఉద్యమకారుడిగా అండగా నిలబడ్డా. ఎట్లా మీరు చూడండి, ఓదార్పు యాత్ర కోసం వరంగల్ మహబాద్కి వస్తున్న రోజు తెలంగాణ మొత్తం ఎదురు తిరిగింది, కానీ భారత పౌరులు రాజ్యాంగం ప్రకారం ఇక్కడనే తిరగవచ్చు. భిన్నాభిప్రాయాలు ఎవరైనా ఉంటే ఉండవచ్చు, కానీ తిరగద్దని హక్కు ఎవరికి లేదని చెప్పి ఆయనకు నేను స్వాగతించాను. అడ్డుకొని తిప్పి పంపిన రోజు అడ్డుకున్న వాళ్ళని మూర్ఖులను ప్రకటన చేశాను. విజయవాడలో రైతుల కోసం లక్ష్య దీక్ష చేసినప్పుడు కృష్ణానది ఒడ్డున నేను వచ్చి మద్దతు ఇచ్చాను. ఓకే, గుంటూరులో ప్రత్యేక హోదా కోసం దీక్ష జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు నేను గుంటూరుకు వచ్చి మద్దతు ఇచ్చాను. ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధుకాలు ఇస్తే రాష్ట్ర బంధుకాల పిలుపులో కూడా నేను వచ్చి ఒంగోలులో నేను బంధుకాలను జయప్రదం చేసిపోయిన వేల మంది కార్యకర్తలతో. అప్పుడు వాసును వైవి సుబ్బారెడ్డి గారు మాకు ఎదురైండ్రు. మేము ఒంగోలు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయంలోకి మేము వెళ్తున్నాం. అదే సమయంలో వాళ్ళు కలెక్టర్ కార్యాలయం నుంచి 2 వీలర్స్ మీద వస్తున్నాం, మేము నడుచుకుంటే వెళ్తున్నాం, వాళ్ళు వస్తున్నారు. మార్కెట్ సెంటర్ కాడ అందరం కలిసి కౌగలించుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈయనకి ఇబ్బంది ఉంటే ఈయనకు అండగా నిలబడ్డాం, బాబు గారికి ఇద్దామంటే అండగా నిలబడ్డాం, రాజశేఖర్కి అండగా నిలబడ్డాం, అందరికీ అండగా నిలబడ్డాం. కానీ ఈ రకంగా డబ్బులకు మాత్రమే మాకు మద్దతు ఇచ్చిండని చెప్పి ఎవరన్నా చెప్పానండి? చెప్పే అవకాశం వాళ్ళకు లేదు, చెప్పే పరిస్థితి మేము రానియం. మందకృష్ణ మాదిగ గారి ఇకపోతే మళ్ళీ చెప్తున్నా ఉద్యమ అవసరాలు ఉన్నాయనుకోండి, మాకు ఒక కరపత్రం కావాలి, ఒక పోస్టర్ కావాలి, ఇంకొకటి కావాలి. నాకు తెలిసి 30 ఏళ్ళ ఎంఆర్పీ ఉద్యమం నిలబడ్డదంటే కారణం తెలుసా? మాదిగల వల్ల కాదు, ఒక్క మాదిగల వల్ల కాదు. మాదిగలు పాత్రధారులు కనిపిస్తారు, ఒక ధర్నాలు కనిపిస్తారు, ఒక మీటింగ్లో కనిపిస్తారు, ఒక యుద్ధంలో కనిపిస్తారు, ఒక త్యాగాల్లో కనిపిస్తారు. కానీ మొన్న
కొన్ని లక్షల మందితో కూడిన విశ్వరూపమాసం పెట్టాం. విజయవాడలో కూడా లక్షల మందితో పెట్టేశాం. లేదా ఇక్కడ కురుక్షేత్రం జరిపాం. కొన్ని లక్షల మంది మాదిగలు ఒక పిలుపుకు స్పందించి వస్తుండంటే మేమన్నా వాహనాలు పెడతామా, మేమన్నా డబ్బులు ఇస్తామా, రాజకీయ నాయకుల్లాగా పెడతామా, పెట్టాం. మరి ఇంత బహిరంగ సభలు, కడపత్రాలు, కార్లు, డీజీలు, బస్సు ఎట్లా వస్తుందంటే బహిరంగ సభలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది మేము గర్వపడుతున్నాం. ఒక అట్టడుగున పడిపోయిన ఒక జాతి తరపున యుద్ధం నడుపుతున్నప్పుడు సమాజం ధర్మం పక్షాన్ని నిలబడ్డది. అంటే ధర్మం చచ్చిపోలే, బతికింది. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్న మాకు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అండగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మాకు ఖలీల్ అన్న చాలా గొప్ప అభిమాని. మేము పోయేటప్పుడు ఎక్కడ భోజనం చేసినా కూడా మమ్మల్ని ₹1 అడగడు. ఇంకా ఎన్నోసార్లు మాకు డీజిల్కు వాటికి సాయం చేస్తాడు. ఎందుకు అభిమానం అయితే చెప్పండి. ఇట్లా అన్ని సెక్షన్లో మాకు ఏదన్నా బాగా మేము లోటు ఉన్నామంటే ఆర్థిక వనరులలోనే మేము లోటు ఉంటాం. ఎందుకంటే మాకు పేదరికం ఎక్కువ. ఏమన్నా మాకు ఆఫీసర్ల సంఖ్య తక్కువ, పొలిటికల్గా సంఖ్య తక్కువ, ఎదగలేదు. కానీ ఎదగకపోయినా కూడా ఇంత ఉద్యమం 30 ఏళ్ళు నడుస్తున్నది. భారతదేశంలో ఏ ఉద్యమం ఇంత నిలబడ్డది అని కారణం ఏంటంటే నేను సమాజానికి రుణపడి ఉన్నా. ఎందుకంటే సమాజం ఈ ఉద్యమాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. మాకు తిండి పెడుతున్నది, మా కార్యకర్తలకు తిండి పెడుతున్నది. ఓకే, మా ఉద్యమానికి కరపత్రాలు ఇస్తున్నది, మా ఉద్యమానికి పోస్టర్లు ఇస్తున్నది, మా మీటింగులకు సాయం చేస్తున్నది. ఒక ఊరు నుంచి మాదిగలు కదిలి రావాలంటే వాళ్ళ సొంత వనరులు కాదు. ఆ ఊరిలో ఏదో ఒక రాజకీయ నాయకుడు, అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, అందులో టీడీపీ వాళ్ళు ఉంటారు, అందులో బీజేపీ వాళ్ళు ఉంటారు, అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు, అందులో కమ్యూనిస్టులు ఉంటారు, అందులో మార్కిస్టులు ఉంటారు, అందులో విప్లవకారులు అందరూ ఉంటారు. కానీ అందరి మద్దతు చూరగొన్న ఏకైక ఉద్యమం ఎంఆర్పిఎస్. అన్న, నా ప్రశ్న చాలా సూటిగా సూటిగా 4 అడుగు, ఒకటి కాదు. కానీ అంతమంది మద్దతు చూరగొన్న ఏకైక ఉద్యమం ఇది. కాబట్టిగానే 100 ఆటుపోట్లు వచ్చినా నిలబడుకుంటూ వచ్చాము. మాలో నిబద్ధత ఉన్నది, మా కమిట్మెంట్ ఉన్నది, సమాజం మద్దతు ఉన్నది. మేము ఎందుకు యుద్ధం ఆపుతాం చెప్పండి? ఎందుకు యుద్ధం ఆపుతాం? యుద్ధం కొనసాగుతుంది, విజయం సాధించే వరకు కొనసాగుతుంది. అయితే విజయం దగ్గరకు వచ్చిందని భావిస్తున్నాం. మీ స్ఫూర్తి చాలా బాగా నచ్చిందన్న. ప్రశ్న చాలా సూటిగా ఏంటంటే మందకృష్ణ మాదిగ గారికి రేపటి రోజు ఈ మాట అంటున్నందుకు క్షమించాలి మీరు ముందుగానే. తప్పేం లేదు. మందకృష్ణ మాదిగ గారి జీవితమే వర్గీకరణ. రేపటి రోజున హఠాత్ మరణం అయింది అని అనుకుందాం. రేపు నీకైనా, నాకైనా, మీకైనా, ఎవరికైనా వస్తుంది. ఈ రోజున మీరు ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకొని వచ్చారంటే మీ ఊపిరిగా తీసుకొని వచ్చారు. కంప్లీట్ ఈ భవిష్యత్తు బతికారు అని అంటే కేవలం ఈ వర్గీకరణ కోసమే బతికారు. మీ తదనంతరం ఈ ఉద్యమాన్ని తీసుకుపోగలిగే వారధులను తయారు చేసుకున్నారా మీరు? ఒక విషయం చెప్పాను. సరే, మీరు మరణం గురించి మాట్లాడారు కాబట్టి నాకే కాదు, ప్రతి జీవి మరణించాల్సిందే. హెల్త్ అయ్యి ఏదన్నా హెల్తా ఇంకోటే కాదు, పుట్టిన ప్రతి జీవి మళ్ళీ మరణించాల్సిందే, అంతే కదా. మనం కొలుస్తున్న దేవుళ్ళకే మరణం తప్పలేదు భూమి మీద కదా. అవును, మనుషుల రూపంగా ఉన్న వాళ్ళకి తప్పుతుందా? అది పెద్ద సమస్య కదా. అది అందరికి వచ్చేదే, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మా ఉద్యమం 10 కాలాల పాటు నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది చెప్పనా? ఏ ఉద్యమానికి లేనంత స్పిరిట్తో మా ఉద్యమం నడిపాం. ఎగ్జాంపుల్, మేము ఉద్యమం మొదలుపెట్టిన నాయకులు, కార్యకర్తల్లో అందరూ 99% నిరక్షరాస్యులం. అంటే పెద్ద చదువులు, డిగ్రీలు, పీజీలు ఉన్న వాళ్ళు ఎవరు మాకు లేరు ఉద్యమంలో కదా. అంటే నిరక్షరాస్యుల బిడ్డలము, నిరక్షరాస్యుల మేము. అన్యాయం జరిగిందనే కోణం నుంచి న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళీ స్పిరిట్ ఉన్నది కాబట్టి ఉద్యమం నడుపుతున్నాం. వర్గీకరణ జరిగితే మా భవిష్యత్తు ఉన్నదని చెప్పి 5 ఏళ్ళు రుజువు అయిపోయింది. కాబట్టి ఇక ఉద్యమం ఆపొద్దని చెప్పి, మాకు చదువు లేకపోయినా, నాకు ఇప్పుడు తెలుగు తప్ప నువ్వు ఏ భాష మాట్లాడినా నాకు అర్థమే కాదు. అదే ఆయన భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్గా ఎంఆర్పిఎస్ నిలబడ్డది, అయింది కదా. చూడు, మేము ఏం చేశామంటే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితే ఒక నిరక్షరాస్యుల కుటుంబాల నుంచి నిరక్షరాస్యుల వ్యక్తులు మొదలుపెట్టిన ఉద్యమం అయితే రాను దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాము తెలుసా? మీరు ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి సభకు ఇప్పుడు అధ్యక్షత వహించింది ఎవరు? మున్నంగి నాగరాజు. ఎవరు? నిన్న వచ్చాడు. ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీ పీజీ స్కాలర్ అతను, పిహెచ్డి. ఆయనది ప్రకాశం జిల్లా కారంచేడు, అంటే ఇప్పుడు విజయనగరం. కానీ ఎవరి చేతిలో పెట్టాం? ఉన్నత విద్యావంతుల చేతిలో పెట్టాం. ఒక జాతీయ అధ్యక్షుడు నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరు? అందులో వచ్చాడు నిన్న సురేష్, నాగార్జున యూనివర్సిటీ పీజీ పిహెచ్డి. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎవరు? గోవింద్ నరేష్. ఏ యూనివర్సిటీ? ఉస్మాన్ యూనివర్సిటీ. మేము గర్వంగా చెప్తున్నది ఏంటంటే, భారతదేశంలో ఏ పార్టీ అనుబంధ సంఘాలకు ఓకే ఇంత ఉన్నత విద్యావంతులతో కూడిన టీం లేదు. మా జిల్లా కమిటీలు ఎంఆర్పిఎస్, మా సీనియర్లందరినీ ఒక ఎంఎస్పీ అనే పేరుతో, మహాజన సోషలిస్ట్ పార్టీ అనే పేరుతో ఇటు పక్కకు తీసుకొచ్చాం.
కానీ ఉద్యమం 10 ఏళ్ళు 10 కాలాల పాటు నిలబడాలి, వాళ్ళు ఇంకా 10 కాలాల పాటు జాతికి సేవ చేయాలని చెప్పి ఇవాళ ఎంఆర్పిఎస్ మళ్ళీ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా ఉంటుంది. ఓకే, స్టూడెంట్ ఫెడరేషన్ ఉంటుంది. మాకు స్టూడెంట్ ఫెడరేషన్ నుంచే రిక్రూట్ అవుతారు, మళ్ళీ ఎంఆర్పిఎస్లో ప్రమోట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు స్టూడెంట్ ఫెడరేషన్ వచ్చిన వాళ్ళు ఎంఆర్పిఎస్ అప్ప చెప్పాం, మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ స్టూడెంట్ ఫెడరేషన్ మాకు ఉన్నది అంటే మళ్ళీ ప్రమోట్ అవుతూనే ఉంటారు. ఏదే ప్రమోట్ అవుతుంది. అలాంటి వ్యవస్థను తయారు చేశారు. అయితే గర్వపడుతున్నాం చెప్పదలసి ఉంటుందా, 100% ఉన్నత విద్యావంతుల చేతిలో ఉండబడే ఏకైక సంఘం ఎంఆర్పిఎస్. పీజీలు పిహెచ్డీలు మేము నిరక్షరాస్యుల నుండి వచ్చిన వాళ్ళం, నిరక్షర కుటుంబంలో వచ్చినాం, మేము నిరక్షరాస్యులం. కానీ ఉద్యమం ఇప్పుడు ఎవరి చేతికి తీసుకొచ్చాం? చదువుకున్నాం. మేము ఉంటేంది లేకపోతే ఉద్యమం 10 కాలాల పాటు ముందుకు సాగుతాయి. అది జాతికి సమాజానికి. ఇంత బాగా చేసే మన మందకృష్ణ మాదిగ గారు అందరినీ కలుపుకొని పోయారు ఇన్నాళ్ళు. ఒక పక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, ఒక ప్రక్క మహారాజ్ గారిని అయితే కలుపుకొని తీసుకోలేకపోయారు. విశారదన్ మహారాజ్ గారిని అయితే ఎప్పుడు కూడా మీరు కలుపుకొని ఒక వేదిక మీద కనిపించలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఒక పక్క ఉన్నత విద్యావంతుడు, ఐఏఎస్ ఆఫీసర్, అధికారి, ఐపీఎస్ అధికారి, ఇలాంటి వాళ్ళతో కలుపుకొని పనిచేసే విషయంలో కొంత వెనకబడ్డట్టుగా కనిపించారు అని అంటారు. ఏమంటారు దీని గురించి స్పష్టంగా? నా తమ్ముడిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్గీకరణకు సంబంధించిన విషయంలో నా జాతి భవిష్యత్తును నేను చూస్తున్నా. వర్గీకరణ లేకపోతే ఎంత అన్యాయం జరిగిందో చరిత్ర రికార్డు. వర్గీకరణ తక్కువ కాలంలో అమలు జరిగినప్పుడు ఎంత మేలు జరిగిందో చరిత్ర రికార్డు. ఈ 20 ఏళ్ళు వర్గీకరణ లేకపోవడం వల్ల, వర్గీకరణ రద్దయింది 2004, ఇప్పుడు 2000. ఈ వర్గీకరణ రద్దయడం వల్ల ఎంత నష్టపోతున్నామో చరిత్ర రికార్డు. కాబట్టి నా ఊపిరి, నా కార్యకర్తల ఊపిరి, నా జాతి ఊపిరి వర్గీకరణ లక్ష్యం కోసమే ముందుకు సాగుతుంది కదా. మీరు ఏదో సంఘాలు పెట్టుకొని, ఏదో పార్టీలు పెట్టుకొని ఈ జాతి లక్ష్యమైన వర్గీకరణ అంశానికి ఒక అడుగు ముందుకు రాకుండా, ఏ రోజు కొట్లాడినట్టయితే కనిపించలేదన్న రాకుండా కదా. నేను వర్గీకరణకు సంబంధించిన విషయంలోనే యుద్ధం చేస్తున్నవాడిని. ఆ జాతిలో పుట్టినమని చెప్తున్న వాళ్ళు ఇతరాతర పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలే కనిపించినట్టున్నాయి, కానీ జాతి యుద్ధానికి మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టుగానో యుద్ధంలో కలిసి వచ్చినట్టుగా లేదు కదా. వాళ్ళ గురించి తక్కువ మాట్లాడడం మంచిది. నాకు తెలిసి అమాయకులను, చైతన్యం లేని వాళ్ళను చైతన్యం తీసుకురావాలి కదా. దానివల్ల సైన్యం పెరుగుతుంది. వీళ్ళు అమాయకులు కాదు కదా. వాళ్ళ పద్ధతిలో పక్కదారులు పట్టించే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, జాతి యుద్ధానికి ప్రత్యక్షంగా లేని వాళ్ళందరూ పక్కదారి పట్టించే వాళ్ళే. కాబట్టి ఇక పక్కదారి పట్టించిన వాళ్ళ గురించి నా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి? మరి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇన్నాళ్ళు పోరాటం అయితే చూపించినప్పటికీ కూడా చివరికి ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వటం నిజంగానే ఇప్పుడు ఏ రకంగా చూడవచ్చు? అసలు నిజంగా దీని గురించి చర్చించాలి అని అంటే ఎలా చూస్తారు? ఏ కోణంలో చూస్తారు? తమ్ముడు, ఇప్పుడు ముసుగు ఎల్లకాలం కప్పుకోలేము నాన్న, ఎప్పుడోసారి తొలగిపోతుంది కదా. ముసుగు ఎల్లకాలం కప్పుకోలేము. నక్క పులివాతలు పెట్టుకున్నంత మాత్రాన తన స్వార్థం కోసం గొప్ప గొప్ప సిద్ధాంతాలు మాట్లాడుతూ తన స్వార్థం నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఆ స్వార్థం ఆ లైన్లో పనికిరాదన్నప్పుడు ముసుగు తొలగిపోతుంది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద సిద్ధాంతాలు మాట్లాడిన మీరే చెప్పారు కదా, ఆ సిద్ధాంతాలకు విలువనిస్తే అక్కడనే ఉండవచ్చు కదా. ఒక ఓటమి కుంగదీసి పక్కదారి పట్టాలా? నిన్నటి వరకు ఎవరి మీద యుద్ధం చేస్తామని పెద్ద ప్రకటనలు చేశారో వాళ్ళ దగ్గర పోయి రాజీపడి, వాళ్ళ దగ్గర తల వంచుకొని, వాళ్ళ కండువ కప్పుకొని అక్కడ నిలబడాలా జీవోజర్ అనుకుంటూ? యుద్ధంలో ఓటమిలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా బట్ నేను ఏ పార్టీలో చేరలేదు కదా, చేరను కూడా. ఓకే, కానీ నేను 3 సార్లు అసెంబ్లీలో ఓడిపోయినా, మధురలో 1 సారి ఓడిపోయినా, మధురలో 2 సార్లు ఓడిపోయినా, ఇక్కడ వరదాన్నపేటలో కూడా ఓడిపోయినా. మేము ఎందుకు వెళ్ళాలనుకున్నాం? స్వతంత్రంగా ఉంటే మా వాణి అసెంబ్లీకి వెళ్ళాలని. అంటే ఏదో ఒక పార్టీలో పోయినాం అనుకో, ఇప్పుడు ఏదో పార్టీలో పోయినాం అనుకో, ఆ పార్టీ అధినేతలు వాళ్ళ ఆదేశాలే పాటించాలి. స్వతంత్రంగా వెళ్ళినాం అనుకో, మన వాయిస్ అక్కడ వినిపించడానికి దారితీస్తుంది. స్వతంత్రంగా వెళ్ళడం కోసం చేసే ప్రయత్నంలో మేము ఓటమిని ఎదుర్కొన్నాం. ఎందుకంటే మా చైతన్యం లేనప్పుడు, మా దగ్గర వనరు లేనప్పుడు, చైతన్యం, రాజకీయ అధికార చైతన్యం పెరగలే. అదే సమయంలో ప్రచారం చేసుకునే వనరులు లేవు. అయినప్పటికీ టెస్ట్ పెట్టుకున్నాం అనుకో, ప్రతిసారి ఒక 20-25 వేల మధ్యలో మాకు ఓట్లు వచ్చేదనుకో కదా. మరి 3 సార్లు ఓడిపోయామే కానీ పారిపోలేదు కదా యుద్ధం నుంచి. కరెక్ట్, ఓడిపోయినాం కానీ పారిపోలేదు కదా. ఓటమి ఎందుకు వచ్చింది? చైతన్యం లేకొచ్చింది, వనరు లేకొచ్చింది. అయితే అవి తీసుకురావాలి, అంతే. మళ్ళీ తీసుకురావాలి కానీ యుద్ధం నుంచి పారిపోవద్దు కదా. చివరికి పారిపోయి ఎక్కడికి చేరిపోయినట్టు? పారిపోయి ఇంట్లో కూర్చున్నా కొంత అర్థం చేసుకుంటారు. ఎక్కడ చేరిండు? నిన్నటి వరకు ఎవరి మీదనైతే యుద్ధం అని చెప్పే గొప్ప మాట్లాడారు. అసలు ఆ కండవ కప్పుకోవడం
చాలా అవమానం. కానీ ఈరోజు బీఆర్ఎస్లో ఉంటూ కూడా బహుజనవాదాన్ని నిలబెడతాను అన్న మాటని ఏ రకంగా తీసుకుంటారు? ఎంతో కొంత ఒక ఉన్నతాధికారి నుండి వచ్చాడు కదా, కొద్దిగా ఈ లైన్కు కాన్షీరామ్ గారి లైన్కు అంబేద్కర్ దృక్పథానికి కట్టుబడి ఉంటాడేమో అని కొంత విశ్వసించడానికి కొంత మధ్యతరగతి మేధావర్గానికి కొంత నమ్మకం అది ఉండే. ఇప్పుడు అసలు ఆ పార్టీ కండువ కనీసం పొత్తులు పెట్టుకుంటాను అన్న రోజన్నా కొంతన్నా అది ఉన్నదేమో, కానీ చివరికి అందులోనే చేరిన తర్వాత ఎవరు విశ్వసించే పరిస్థితులు అయితే ఉండడానికి అవకాశం లేదు. కృష్ణ మాదిగ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నల్ల కండువ ఎప్పుడు మెడలో పెట్టుకొని తిరుగుతారు. ఏందన్న అసలు ఈ నల్ల కండువ ఎందుకు కప్పుకొని తిరుగుతారు? నాన్న ఇప్పుడు నిత్యం పోరాటం చేసే మేము కదా, పోరాటానికి ఆవేదనకు నిరసనకు గుర్తేందో చెప్పండి, నల్లకండ. ఓకే, మీరు చూడండి అసెంబ్లీలో ప్రతిపక్షాలు పోతుంటాయి, వాళ్ళకి నచ్చని విషయాల మీద ఏం తీసుకెళ్తున్నారు? నల్ల చొక్కాలు వేసుకుంటారు, నల్ల కండోలు కప్పుకుంటారు, లేదా కండోలు వేసుకొని పోతారు. అసలు పార్లమెంట్లో ఏం జరుగుతున్నది అప్పుడప్పుడు? నల్ల కండువ అనేది దేనికి వేసుకుంటారు అంటే ఆయా సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు. నా జీవితమే పోరాటం కదా, నేను నల్ల కండువ ఎట్లా వదలాలి మీరు చెప్పండి. ఎప్పుడు వరకు కొనసాగుతుంది? ఇప్పుడు వరకు కొనసాగుతుంది నల్ల కండువ? నేను జీవించినంత వరకు, సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు. వర్గీకరణ ఒకటే కాదు, నో, వర్గీకరణ ఒకటే కాదు. వర్గీకరణతో పాటు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంఆర్పిఎస్ ప్రజల అభిమానం చూరగొన్నది అంటే మాదిగల అభిమానం ఒకటే కాదు, అన్ని వర్గాల అభిమానం చూరగొన్న ఉద్యమం. కారణం ఏం చెప్పండి? సొసైటీకి అన్యాయం జరిగినప్పుడు సొసైటీ కోసం కూడా ఉద్యమం చేస్తున్నాం. ఓకే, 2004లో ఒక నసీం అనే గుండె జబ్బుతో బాధపడుతున్న అమ్మాయి సమస్యను రాజశేఖర్ గవర్నమెంట్ ముందు ఎజెండా చేసినప్పుడు, ఆయన ఉచిత ఆపరేషన్ చేయడానికి బడ్జెట్ కేటాయించినప్పుడు జరిగిన పోరాటమే గుండె జబ్బుల ఉద్యమం 2004లో. దాని పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం. చెప్పారు ఒకనాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే పేద వర్గాలు ఆ గేటును కూడా తాకేవాళ్ళు కాదు, ఆ గేటును చూసేవాళ్ళు కూడా కాదు, అది మన ఆసుపత్రులు కాదంటారు. ఉదాహరణకు ప్రపంచం మొత్తం మీద 2 ఆసుపత్రులు ఉంటాయి, పేదలకు గవర్నమెంట్ ఆసుపత్రులు, డబ్బులు ఉన్న వాళ్ళకు కార్పొరేట్ ఆసుపత్రులు. ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి రారు, డబ్బు లేని వాళ్ళు అక్కడికి పోరు, ఇది క్లియర్. కానీ నాణ్యమైన వైద్యం ఎక్కడ కనిపిస్తుంది అంటే కార్పొరేట్ ఆసుపత్రి కనిపిస్తుంది. అంటే నాణ్యమైన వైద్యానికి ఎవరు దూరం ఏంటంటే పేదలు దూరమైన. కానీ భారతదేశ వ్యాప్తంగా అట్లా ఉండవచ్చునేమో, కానీ తెలుగు నేల మీద ఇప్పుడు అట్లా లేదు. ప్రతి పేదవాళ్ళు నీతో సహా, మీ కుటుంబ సభ్యులతో సహా కదా, నాతో సహా, నా కుటుంబ సభ్యులతో సహా 100% ఏ జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని అక్కడికి వెళ్తే ఇవాళ 10 లక్షలు అక్కడ, 25 లక్షలు ఇక్కడ అక్కడికి వచ్చేసింది. నేను చెప్తున్నా, ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పడ్డాయా లేదా? అంటే ఒక పేదవాళ్ళు ఇవాళ కార్పొరేట్ వైద్యం పొందుతున్న రాష్ట్రం ఏదన్నా చెప్పండి, తెలుగు రాష్ట్రాలే. మరి అట్లాంటి ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్ఏ కదా నాన్న. అంటే సొసైటీకి ఎంత మేలు జరిగింది చెప్పండి. దాని స్ఫూర్తి నుండి వచ్చిన పథకమే పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు 2018లో పెట్టిన ఆయుష్మాన్ భవ పథకం కదా. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరుకు ఎంఆర్పిఎస్ మాదిగా పేరుతో ఉన్నా కూడా సమాజం పట్ల ఒక బాధ్యతతో కూడిన ఉద్యమం నడుపుతూ వచ్చాము. నెంబర్ 1. నెంబర్ 2 అంత ఫలితం వచ్చేసింది. నెంబర్ 2 మీరు చూడండి, భారతదేశ వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారు, కాళ్ళు లేని చేతులు లేని కళ్యాణం. మరి ఒకనాడు 200 పెన్షన్ ఉంటే ఇవాళ తెలంగాణలో 6000 పెన్షన్కి వచ్చేసింది. మధ్యలో 1500, 3000, ఇప్పుడు 6000 కాడికి వచ్చేసింది, అమలు చేస్తున్నది. ఇక్కడ కూడా 3000 పెన్షన్ వచ్చి 6000 కోసం మేము ఆల్మోస్ట్ పోరాడు, నేను ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మరి కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని, మాట్లాడడానికి నోరు లేని, వినడానికి చెవులు లేని నా వికలాంగుల సమాజానికి హక్కును ఎవరు చేర్చుకున్నారు? ఏ పార్టీ చేర్చుకున్నది? ఏ సంఘం చేర్చుకున్నది? ఎంఆర్పిఎస్ చేర్చుకున్నది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రభుత్వం తెచ్చింది? ఏ ప్రభుత్వం తనకు తాను తీసుకొచ్చింది? ఏ పార్టీ మాట్లాడింది? ఏ నాయకుడు మాట్లాడింది? ఎంఆర్పిఎస్ తీసుకొచ్చింది. భారతదేశంలో ఈ రెండింటి విషయంలో ఎంఆర్పిఎస్ గర్వకారణం ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత వికలాంగుల పెన్షన్ ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఓకే, మీరు చెప్పండి. అట్లనే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కొట్లాడాం, వాళ్ళ పెన్షన్ పెరిగింది. 2004లో పెన్షన్ 200 ఉంటే 2014 కూడా 200 పెన్షన్ ఉండే. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగలే. కానీ ఇప్పుడు అది 2000, ఇప్పుడు 4000కి వచ్చేసింది. మన జీవితాంతం ఈ కండువ పెట్టుకొని పోరాడతా అంటున్నారు. ఒక తెలివిగలోడి లక్షణం ఏంటి అని అడిగినప్పుడు పోరాటం చేయాలా, సాధించుకోవాలా, అనుభవించాలా? ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏంటి? తెలంగాణ కోసం పోరాడారు, రాష్ట్రం ఏర్పడింది, సీఎం అయ్యాడు, అనుభవించాడు, ఆయన కాలం అయిపోయింది, దిగాడు. జీవితమే పోరాటం అయినప్పుడు ఇది అమాయకత్వం అనిపించదన్న మీకు? జీవితాంతం పోరాటం ఉంటుంది ఎక్కడన్నా?
ప్రశ్నించే మీలో అమాయకత్వంతో కూడిన ప్రశ్న ఉంటే నేను చెప్పలేను, కానీ కేసీఆర్ వ్యక్తిగత స్వార్థపరుడు కాబట్టి అనుభవించాడు. సమస్యలు పరిష్కారం కాలేదు కదా, సమస్యలు ఉన్నాయి కదా, రోడ్డు మీదకి వచ్చారు కదా, ఉద్యమాలు చేశారు కదా, ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, జైలు పాయేటోళ్ళు జైలు పాలయ్యారు కదా, ఇవన్నీ జరిగినాయి కదా. వ్యక్తిగతంగా ఆయన అనుభవిస్తే సమస్యలు పరిష్కారమైనట్టు కాదు కదా నాన్న, కదా. సమస్యలు ఉన్నంత వరకు, పరిష్కారం చేయనంత వరకు నిరసనలు ఉంటాయి కదా. నేను నిరసన లేని సమాజాన్ని చూడదలుచుకున్నా, అంటే నిరసన లేని సమాజాన్ని చూడదలుచుకున్నా కదా. అది చూసేంతవరకు నాకు అండ ఉంటుంది. అయితే ఒక అంశం మీద కాదు కదా, మహిళల మీద వివక్షత జరుగుతున్నది, మరి అది వివక్షతే కదా కదా. గిరిజనుల మీద, దళితుల మీద, బీసీల మీద, ఇంకోరి మీద జరుగుతున్నది, ఏదో రకంగా జరుగుతున్నది, అది వివక్షతే కదా. ఈ దేశంలో పేదలు ధనికులు ఉన్నారు. ధనికులు జీవిస్తున్న జీవితానికి ఉన్న పేదల జీవితానికి తేడా ఉన్నది కదా. అంటే అసమానతలు గురవుతున్న వాళ్ళు, అన్యాయం గురవుతున్న వాళ్ళు, పేదలకు కన్నీరు ఉంటుంది కదా నాన్న. మరి పేదలు కన్నీరు గారుస్తున్నప్పుడు మనం సుఖంగా ఉన్నామని చెప్పి కండువ మార్చుకుంటే ఎట్లా? అందులో పేదరికం, అసమానతలు నా జీవితకాలంలో పోకపోవచ్చు, కానీ అవి పోడగొట్టడం కోసం మాత్రం నెర్లకండు ఉంటాయి. అన్న, తల్లిదండ్రులు అంటే దైవ సమానులు అని అంటారు. వాళ్ళు ఏందే ఈ సమాజం పైన మన మనుగడ లేదు అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారన్న? మా తల్లిదండ్రుల ద్వారా నేను ఒక జీవితం వచ్చింది నాకు. ఈ జీవితం మా తల్లిదండ్రుల పేరును, గౌరవాన్ని శాశ్వతం చేయడం కోసం వాళ్ళ కొడుకుగా నా పాత్ర నేను పోషిస్తాను. అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, పుట్టిన వాళ్ళందరూ తల్లిదండ్రులు. కానీ పుట్టిన వాళ్ళందరూ తల్లిదండ్రుల చరిత్ర ఉండదు, పుట్టిన వాళ్ళ చరిత్ర కూడా ఉండదు. సమాజం పట్ల బాధ్యతతో జీవిస్తే కదా, సమాజం పట్ల బాధ్యతతో జీవిస్తే ఆ జీవించిన వ్యక్తులు ప్రజల్లో నిలబడమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రజల్లో నిలబడతారు. ఇప్పుడు వాళ్ళ రుణం తీసుకోవాలంటే ఇంకేం చేయాలి? వాళ్ళ కడుపున పుట్టాము, నేను ఇక్కడ లేను అనుకుందాం, నా తల్లిదండ్రులు ఎవరు అడుగుతారు? మా తల్లి పేరు కొమరమ్మ, మా తండ్రి పేరు కొమరయ్య. కానీ ఇప్పుడు అందరికీ కృష్ణమాదిగా తల్లిదండ్రులు కొమరమ్మ అని అంటుంటారు కదా. అంటే నా తల్లిదండ్రుల పేరు సమాజానికి తెలిసింది కదా. మంచితనంతో మనం సమాజం పట్ల బాధ్యత వహిస్తే తల్లిదండ్రులకు మంచి కొడుకు ఉన్నాడు అని అంటారు కదా. కొంత వేరే మార్గంలో పోతే తల్లి పెరుగుతుంది. అంటే వాళ్ళ రుణం తీసుకోవాలంటే వాళ్ళ పేరును శాశ్వతం చేయాలి. వాళ్ళ పేరును శాశ్వతం చేయాలంటే మనం నిజాయితీగా, న్యాయబద్ధంగా జీవించాలి. ఇది అన్న, మీ పెళ్ళి ఏ నేపథ్యంలో జరిగింది? మీ పెళ్ళి ఏ నేపథ్యంలో జరిగింది? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా మీది? అంటే తమ్ముడు, అంతకుముందు కొంత రాడికల్ పీపుల్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా మా ఊరే మాదిగా సామాజిక వర్గమే, ఒక రకం ప్రేమ వివాహం అనుకోండి, సామాజిక వర్గమే. అప్పుడు 83 చేసుకున్నారు. 83 అంటే మేము కూడా అనుకుంటాం, ఇంత మొండోడు ఏదన్నా ఒకటి నమ్ముకున్నాడంటే ఆఖరి క్షణం వరకు నిలబడతారు. ఇలాంటి ఆయన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని ఆలోచించినావు. ఆ మేడం గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? మా భార్య పేరు జ్యోతి. ఆమె ఇన్ని ఉద్యమాలు చేస్తుంటే కూడా పిల్లల్ని చూసుకోవడాలు చేయడాలది కాకుండా ఒక్కొక్కసారి రోజులు, వారాలు, నెలల తరబడి కూడా సమాజం కోసం ఇంటికి రాకుండా తిరగాల్సి వస్తుంది కదా. సహజంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ ఇబ్బందుల కంటే సమాజం కోసం చేస్తున్నాడనే ఒక ఆలోచనతో ఇంట్లో సహకారం, ప్రోత్సాహం ఉండడం వల్లనే ఇంత దూరం నడుస్తుంది, అంతే కదా. ఒక రకం ఏమంటే ఈ ఉద్యమంలో మా తల్లిదండ్రుల రుణం ఒకటి ఉన్నది, ఆమె తీర్చుకోవాలి. 2, నేను కూడా ఆమె చేస్తున్న సహకారం, ఆమె ఎంత శ్రమ చేస్తుందో, ఎంత కమిట్మెంట్ ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఇంట్లో సందర్భం వచ్చినప్పుడు ఉంటుంది కదా. నన్ను ఇల్లు అన్నప్పుడు, కుటుంబం ఉన్నప్పుడు వాటిని అధిగమిస్తూ కూడా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రోత్సహించు లేదా సహకరిస్తూ వస్తుంది. కాబట్టి ఈ ప్రయాణంలో ఆమె పాత్ర కూడా చాలా కీలకం. మందకృష్ణ మాదిగ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మానవులందరూ సమానమే, జీవరాశులందరూ సమానమే. మన వల్ల ఏ ఒక్కరు బాధపడద్దు, మన వల్ల ఏ ఒక్కరు అవమానపడద్దు, మన వల్ల ఏ ఒక్కరు సమస్యలు ఎదుర్కోవద్దు. అందరూ సమానంగా బతికే ఒక వ్యవస్థ నిజంగా రావడం అనేది నా ఆశయం అవుతే, నేనున్నంత వరకు మాత్రం ఆ ఆశయం కోసం అయితే పాట పాడతా.
కులం కోణంలోనే కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోణంలో. నాకు తెలిసి మమ్మలను మేము ఎంఆర్పిఎస్ నాయకులకు వాళ్ళకు మానవులకు కూడా చెప్తుంటాం కార్యకర్త సమస్యలో, ఈ దేశ కుల వ్యవస్థలో కులం ఉన్నది, ఆ కులంలో మనం మాదిగాని చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం కదా, కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక మాదిగాని చెప్పుకోవడం కొంత గౌరవంగా చెప్పుకుంటుంటాం. అంతవరకే. మన కులాన్ని అవమానకరంగా చూడొద్దని అంటున్నాం, కానీ మన వల్ల ఇంకోరు అవమానపడద్దు, ఇది ఇంపార్టెంట్. అంటే అందరూ సమానమైన స్థాయికి తీసుకురావాలి. ఈ దేశంలో మత వ్యవస్థ ఉన్నది, ప్రపంచంలో మత వ్యవస్థ ఉన్నది, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది నాన్న. నేను నమ్ముకున్న విశ్వాసాన్ని ఇంకొకరు గాయపరిచినంత వరకు, ఇంకొకరి విశ్వాసాన్ని మనం గాయపరిచినంత వరకు అందరూ సమానమే నాన్న. ఏ దేవుడు నేను గొప్పోడు ఇంకోటి తప్పోడు అని ఎవరు అనడానికి అవకాశం లేదు, ఏ దేవత అనడానికి అవకాశం లేదు. కానీ మన విశ్వాసాన్ని మనం గౌరవించుకున్నట్టుగానే ఎదటి వాళ్ళ విశ్వాసాన్ని కూడా గౌరవించిన రోజు సమస్యలు రావనాను. కాబట్టి ఎంఆర్పిఎస్ 2 పాత్రలు ఎట్లా పోస్తుందంటే, సమస్య మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి మాదిగ ఉద్యమం నడుస్తుంది, కానీ మా మీద ప్రభావితం చేసేది చెప్ప కులం కంటే మతం కంటే మానవత్వం ప్రభావితం చేస్తుంది. మానవత్వం అనే అంశానికి మేము ప్రధాన ఎజెండా ఇచ్చాం కాబట్టి ఇన్ని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసుకుంటూ వచ్చేసాం. కాబట్టి మనం మనుషులు నాన్న, మనం నిర్మించుకున్నది మతం, మనం నిర్మించుకునేది కులం. ఇందులో ఎక్కడ అసమానతలు ఉన్నా, ఎక్కడ వివక్షత ఉన్నా దాన్ని ఖండించాల్సిందే. మందకృష్ణ మాదిగ గారు దేవుడు ఉన్నాడని నమ్ముతారా, లేడు అని నమ్ముతారా? నేను వ్యక్తిగతంగా దైవానికి నేను వ్యతిరేకం కాదు. దైవానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల విశ్వాసం వాళ్ళ మతాల మీద, వాళ్ళ నమ్మకం దేవుళ్ళ కదా, కాదు. నా వరకడుకు వచ్చేటప్పటికి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వ్యక్తిగతంగా ఓకే, నేను దేవుడు ఉండాలని కోరుకుంటే గిన్ని అసమానతలకు ఎందుకు నిలయంగా మారుతున్నారు? ఉండాలని కోరుకుంటా, ఉన్నాడని అనుకుంటా, కానీ కొన్ని సందర్భాల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా, ఇన్ని అసమానతలు ఇంత అంటే స్పష్టంగా చెప్పాలంటే మీ ఉద్దేశం దేవుడు లేడనేది కనపడతా ఉంది. ఆ దేవుడు అనేవాళ్ళు వీళ్ళ కష్టాలకు బాధలు తీర్చడం మీదనే దృష్టి పెట్టాలి కదా, నేను కోరుకుంటా. వాళ్ళ విశ్వాసాన్ని నేను వ్యతిరేకించా, కానీ దేవుడు ఉండి కూడా ఇన్ని రకాల అసమానతలు, ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఈ వ్యవస్థ నడుస్తుంది కదా, ఈ వ్యవస్థ నిర్మూలన కోసం ఆ దేవుడు చల్లగా అందరూ సమానంగా ఉండేటట్టు చూడాలి కదా అని కోరుకుంటా. అంత నేను వ్యతిరేకించాను, కోరుకుంటా అంతవరకు. అన్న, నేను కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను. చివరిగా 1 వర్డ్లో ఆన్సర్ చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్తే మీకు గుర్తుకొచ్చే ఒక పదం, ఆయనకి టైటిల్ ఇవ్వాలంటే. నాకు ఇది నరేంద్ర మోడీ, సమర్థుడు, కేసీఆర్ మోసగాడు, చంద్రబాబు నాయుడు నిబద్ధత గల పరిపాలకుడు, జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహి, రాజశేఖర్ రెడ్డి గొప్పవాడు, రేవంత్ రెడ్డి ఆయనకు విలువలు లేవు, యోగి ఆదిత్యనాథ్ ఆయన అనుకున్న లక్ష్యం కాదు గట్టిగా నిలబడే వ్యక్తి, కేటీఆర్ సమాజంలో బాధ్యతగా వ్యవహరించే వ్యక్తిగా కాదు, అమిత్ షా తాను అనుకున్న పందాలో గట్టిగా నిలబడే వ్యక్తి. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు? ప్రస్తుతం నరేంద్ర మోడీ గారే. మందకృష్ణ మాదిగ, జీవించినంతకాలం సమాజం కోసం బతుకుతా. తెలంగాణ, ఓకే, తెలంగాణ పౌరుడిగా ప్రపంచం మానవుల క్షేమం కోసం ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ నా సోదర రాష్ట్రం, ఆ సోదర రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ కావాలని కోరుకుంటాం. చివరిగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏమైనా చెప్పాలి, మందకృష్ణ మాదిగగా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఏం చెప్తారన్న? ఓకే, భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నా మనం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో మనం జీవిస్తున్నాం. ప్రాంతాల మధ్యలో, జిల్లాల మధ్యలో, చివరికి కొన్ని మండలాల మధ్యలో, కొన్ని గ్రామాల మధ్యలో కూడా చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ భారతదేశం గర్వపడే విధంగా 2 తెలుగు రాష్ట్రాలు ఐక్యమత్యంతో ముందుకు సాగి తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచంలో నిలబెట్టే స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఏ ఆశయం కోసం అయితే నిలబడ్డారో, ఇన్నాళ్ళు మీ జీవితమే ఒక పోరాటం అయింది. ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగించారు. ఏ ఆశయం కోసం అయితే ఈ ఉద్యమాన్ని తలపెట్టారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక 2 గంటల పాటు ఈ అర్ధరాత్రి కూడా మాకు మీ సమయాన్ని ఇచ్చినందుకు, దూరం నుంచి చూసినప్పుడు మీ పోరాట స్ఫూర్తిని తీసుకొని పనిచేశాం, కానీ దగ్గరగా ఉండి చూసినప్పుడు మీ మాట విధానం, మీకున్న క్లారిటీ, స్పష్టత, చాలాసార్లు కూడా కొన్నిసార్లు మేము విభేదించింది ఏంటంటే, అరే అన్న మళ్ళీ బీజేపీకి ఎందుకు పోయినట్టు, టీడీపీకి ఎందుకు పోయినట్టు. కానీ గతంలో మీరు ఇచ్చిన రిఫరెన్సెస్ని చూస్తే మీరు వెతుకున్న ప్రతి దారి పెడుతుంది అని అంటే ఆశగా ఉంటుంది, కొడతా అన్నప్పుడు భయపడుతుంది అన్నట్టుగా. ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిగ్నేచర్ స్టూడియోకి మీరు ఇచ్చిన విలువైన సమయానికి
ధన్యవాదాలన్న. ధన్యవాదాలు నాన్న.